శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శారదా శారదం భోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనోద్బ్రహ్మా ద్విబాహురపరో హరిః అపాలలోచన సింభుః భగవన్ బాదరాయణః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. విరాట పర్వం 4వ రోజు ఉపన్యాసంలోనికి వచ్చాము. పాండవులు విరాట మహారాజు గారి కొలువులో అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. చివరికి వచ్చింది ఇంకా కొద్ది రోజులు మాత్రం మిగిలి ఉన్నదనగా దుర్యోధనుడు తన వేగుల వలన కీచకవధ వృత్తాంతాన్ని విని ఆ కీచకుని ఉపకీచకులను వధించినటువంటి వాడు భీమసేనుడై ఉంటాడని, 5 గంధర్వులు రాత్రి సమయంలో కీచకుడిని వధించారన్న వార్తని బట్టి వారు పాండవులై ఉంటారు, ఆ స్త్రీ ద్రౌపది అయి ఉంటుందని, వారక్కడ నివసిస్తూ మారువేషాలలో ఉన్నారు అనే అనుమానం కలిగినటువంటి వాడై సుశర్మతో కలిసి విరాట నగరం మీద మత్స్యదేశం మీద దండయాత్రకు ఉపక్రమించాడు. వైశాఖ మాసంలో బహుళపక్షంలో సప్తమీ తిథి రోజున సుశర్మ దక్షిణ దిక్కున ఉన్నటువంటి మత్స్యదేశానికి పొరుగున ఉన్నటువంటి రాజ్యం సుశర్మ యొక్క త్రిగర్త దేశం. అక్కడ ఉన్నటువంటి దక్షిణ దిక్కున ఉన్నటువంటి 1,00,000 గోవులు ఉన్నాయన్నారు. ఆ గోవులను అపహరించి తీసుకుని వెళ్ళేలాగా విరాటుడు సైన్య సమేతుడై మొత్తం సైన్యాన్ని తీసుకుని సుశర్మ మీదకి ఆవులను తిరిగి సంపాదించడం కోసం యుద్ధానికి వెళ్ళినటువంటి సమయం చూసి మరుసటి రోజైనటువంటి అష్టమి తిథి రోజున కౌరవులందరూ కూడా మహాయోధులు ఉత్తర దిక్కున ఉన్నటువంటి గోవులను తీసుకువెళ్ళాలని పథకరచన చేశారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం సుశర్మ దక్షిణ దిక్కున ఉన్న గోవులను తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఆ గోపాలకులు ఏదో ప్రతిఘటించారు కానీ సుశర్మ సైన్యం ముందు ఆగలేకపోయినారు. దెబ్బలు తిన్నవారై వారి వంతు ప్రయత్నం వారు చేశారు. శక్తివంచన లేకుండా యుద్ధం చేశారు. గాయములతో రక్తం కారుతూ ఉండగా వచ్చి విరాట మహారాజుకు జరిగిన వృత్తాంతం చెప్పారు. అప్పుడు విరాటుడు సుశర్మ మీదకి దండయాత్రకు వెళ్ళాడు. బయలుదేరి
కంకుభట్టు, వలలుడు, తామగంధి, తంతిపాలుడు ఈ పేర్లతో పిలువబడుతున్నటువంటి మారు రూపాలలో ఉన్నటువంటి ధర్మజ, భీమ, నకుల, సహదేవులందరూ కూడా బయలుదేరి వెళ్ళారు యుద్ధానికి. భీకర యుద్ధం జరిగింది, సంకుల సమురం జరిగింది, రాత్రి కూడా జరిగింది యుద్ధం వెన్నెలలో. ప్రారంభంలో సుశర్మ విరాటుని బంధించాడు. ఇది చూసినటువంటి కంకుభట్టు వలలుణ్ణి పంపించాడు. నాయన, మనకు ఆశ్రయం ఇచ్చినటువంటి రాజుగారు ఆపదలో ఉన్నారు, రాజుగారిని రక్షించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది, వెళ్ళి విడిపించు నాయన అంటే వలలుడు తన యొక్క బలాన్నంతని ప్రయోగించి సుశర్మని చితక్కొట్టాడు, ఓడించాడు. సావబాది ఈడ్చుకుంటూ వచ్చి ధర్మరాజు పాదముల మీద పడవేశాడు కంకుభట్టు వారి దగ్గర. క్షమించి విడిచిపెట్టాడు దయార్ద్ర హృదయుడైనటువంటి కంకుభట్టు గారు. వలలుడు అన్నాడు, ఇక్కడి నుంచి బయలుదేరి నువ్వు నీ రాజ్యానికి వెళుతూ దారిలో ఏ ఏ గ్రామాలలో ఎక్కడెక్కడ రచ్చమండలు కనిపిస్తాయో అక్కడ ఆగి, నేను విరాట మహారాజు గారికి బందీగా చిక్కాను, విరాటరాజు గారి యొక్క బందీని నేను దాసుడను అని ప్రకటన చేసుకుంటూ వెళ్ళన్నాడు. అలాగే బయలుదేరి వెళ్ళాడు సుశర్మ తన సైన్యాన్ని తీసుకుని. యుద్ధంలో విజయం సంపాదించినటువంటి విరాట మహారాజు గారు చాలా సంతోషించాడు. కంకుభట్టుకు నమస్కరించి, మహాత్మా, మీ వల్లనే నాకు ఈ రాజ్యం లభించింది. ఈ రోజున ఈ రాజ్యం మీరే గ్రహించండి, మీకు సేవ చేసుకుంటూ కాలక్షేపం చేస్తాను నేను, నా సోదరులు, నా పుత్రులు అన్నాడు. సంతోషించినటువంటి ధర్మరాజు కంకుభట్టు రూపంలో ఉన్నాడు ఆయన. ఆ ధర్మరాజు గారు, మహారాజా, నీ రాజ్యాన్ని నీవు సంతోషంతో స్వీకరించి ఆ కృతజ్ఞతాభావంతో ఉండవలసినది అన్నాడు. ఇక్కడ విరాటుడిలో మనకు విచిత్రమైనటువంటి ప్రవృత్తి కనిపిస్తుంది. ఏదైనా ఉపకారం జరిగితే అవతలవాడిని ఎత్తి పొగడ్తలతో ముంచెత్తడం, ప్రాధేయపడడం, బతిమాలడం, నమస్కారం చేయడం, ఏదైనా తేడా వస్తే ఆగ్రహోదగ్రుడవడం, కోపం తెచ్చుకోవడం, ఈ రెండు ప్రవృత్తులు కూడా విరాటుల్లో కనిపిస్తాయి. సాధారణంగా మనం లోకంలో మానవులందరి దగ్గర కూడా ఈ లక్షణాలు చూస్తూ ఉంటాం. అవసరమైతే బతిమాలతారు, ప్రాధేయపడతారు, ప్రార్థిస్తారు. అదే మాట తేడా వచ్చినట్లయితే వాళ్ళ మీదే విరోధాన్ని ప్రకటిస్తారు. ఈ సన్నివేశాన్ని కూడా మనం విరాటుల్లో చూడవచ్చు కథాక్రమంలో తర్వాత వచ్చేటటువంటి చివరిలో. ఆ రోజు రాత్రికి అక్కడ ఉండాలన్నాడు ధర్మరాజు గారు. ముందు వేగముగా వెళ్ళేటటువంటి వేగుల వారి చేత కబురు చెయ్యండి, మనం వెళ్ళేసరికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మనకి స్వాగతం పలకాలి, విజయోత్సవం జరపాలి అని ధర్మరాజు గారు చెబితే విరాటుడు అలాగే పంపించాడు. ఏర్పాట్లన్నీ జరిగాయి. విరాట నగరంలో ఘనస్వాగతం పలికారు. విరాటుడు ఆనందంగానే ఉన్నాడు. అయితే విరాటుడు గోవులను మళ్లించి తీసుకురావడానికి దక్షిణ గోగ్రహణానికి వెళ్ళిన సమయం చూసి మరుసటి రోజున అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం కౌరవ వీరులందరూ కూడా ఉత్తర దిక్కున ఉన్నటువంటి గోవులను మళ్లించుకుంటూ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి గోపాలకులను ఆయుధములతో చితక్కొట్టారు. ప్రతిఘటించిన గోపాలులు దెబ్బలు తిన్నారు. పాపం ఏం చేస్తారు, కొద్దిమంది ఉంటారు. సైన్యానికి కొంత సైన్యం కూడా రక్షణగా ఉంటుంది గోవులకు. కానీ వారు ఆ మహాసైన్యాన్ని ఏం చేయగలరు? వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు. యాతే త్రిగర్తన్మత్స్యేషు పశూంస్తాన్ వైపరీప్సతి దుర్యోధనః సహామాత్యో విరాటముపయాదధా
పశువులను తిరిగి పొందడానికి విరాట మహారాజు గారు త్రికర్తసేన మీదకి వెడితే సమయం చూసుకుని దుర్యోధనుడు తన మంత్రులతో కలిసి తన సైన్యాధిపతులతో కలిసి విరాట నగరం మీద దండెత్తాడు. 60,000 గోవులు అన్నారు ఉత్తర దిక్కుని. ఇంకో మాట చెప్పారు, ఒక్కొక్క గుంపుకి 1000 చొప్పున 60,000 గుంపులు అన్నారంటే మొత్తం 6 కోట్ల గోవులు. విరాట నగరం మత్స్యదేశం గోసంపదకు ప్రసిద్ధి చెందినటువంటిది. అనేకమైనటువంటి గోసంపద ఉన్నది ఆ మత్స్యదేశంలో. పాడి పంటలకు ప్రసిద్ధి చెందినటువంటి దేశమది. అనేక గోవులు. ఈ గోవులన్నిటినీ కూడా మళ్ళించారు. వచ్చిన వాళ్ళు ఎవరన్నారు? భీష్మ, ద్రోణస్య, కర్ణస్య, కృపశ్చ పరమాస్త్రవితు, ద్రౌడిశ్చ సౌబలశ్చైవ తథా దుశ్శాసన ప్రభో, వివింశతిః వికర్ణశ్చ చిత్రసేనశ్చ వీర్యవాన్, దుర్ముఖో దుశ్శలస్యైవ ఏ చైవాన్యే మహారథాః. అనేక మంది యోధులు వచ్చారు దుర్యోధనుడి యొక్క రక్షణలో, దుర్యోధనుడి యొక్క నాయకత్వంలో. ఇంత పెద్ద సేన వస్తే ఆ గోపాలకులు ఏం చేయగలరు పాపం? ఇంత సైన్యం ఎందుకు వచ్చారంటే, ఒకవేళ పాండవులు అక్కడే కనుక ఉన్నట్లయితే, పాండవులతో యుద్ధమే సంభవించినట్లయితే వారితో భీకర యుద్ధం చేయడానికి సన్నిధులై వచ్చారు. సన్నద్ధంగా ఉన్నారు వాళ్ళు. షష్ఠిం గవా సహస్రాణి కురవః కాలయంతి తే, తదా విజేతుం సముతిష్ట గోధనం రాష్ట్రవర్ధన. అక్కడ ఆ గోపాలులకి అధ్యక్షుడు ఉన్నాడు. గవాధ్యక్షుడు అంటారు. గోపాధ్యక్షుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అంతఃపురం దగ్గరికి. అసలు ఈ గోవులన్నిటికీ కూడా అధిపతి సహదేవుడు. మొత్తం దేశంలో ఉన్నటువంటి గోవులన్నిటి మీద అత్యున్నతమైనటువంటి అధికారి సహదేవుడు. ఆయన ఇప్పుడు ఇక్కడ అందుబాటులో లేడు. ఆయన దక్షిణ గోగ్రహణానికి వెళ్ళి ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో ఉన్నటువంటి గోపాధ్యక్షుడైనటువంటి గవాధ్యక్షుడు వేగంగా రథంలో వచ్చాడు. పెద్ద పదవి కాబట్టి రథం కూడా ఉన్నది అతనికి. రథంలో వచ్చాడు. ఇక్కడ ఎవరున్నారు? అంతఃపురంలో అంతా ఆడపిల్లలు. వారి మధ్యలో కబుర్లు చెబుతూ ఉత్తరుడు. ఈ ఉత్తరుణ్ణి ఎందుకు తీసుకెళ్లలేదో తెలియదు. ఇతడు కూడా కొద్దో గొప్పో యుద్ధం చేయగలిగిన పరాక్రమవంతుడే. ఇంతకుముందు కొన్ని యుద్ధములు చూసినటువంటి అనుభవం ఉన్నవాడే. అర్ధరథుడుగా ప్రశస్తికెక్కినవాడు. పెద్ద యోధుడు కాకపోయినా కొద్దో గొప్పో యుద్ధం చేయగలడు. మహాభారత యుద్ధంలో 10 రోజులు జరిగినటువంటి భీష్ముని యొక్క నాయకత్వంలో, భీష్ముడు సైన్యాధిపతిగా ఉన్న 10 రోజుల యుద్ధంలో పెద్దగా యోధులెవరూ మరణించలేదు. అటువైపున ఇటువైపున రథికులు మరణించారు కానీ పేరు పొందినటువంటి యోధులు మరణించలేదు. ఒక్కడే మరణించాడు. అతడే ఉత్తరుడు. అతడితోటే భారత యుద్ధంలో వధించబడేటటువంటి క్రమం ప్రారంభమైంది. ఈ ఉత్తరుడికి భూమింజయుడు అని పేరున్నది. ఉత్తరుడిని కూడా పిలుస్తారు. అతడు కొంచెం బడాయి కబుర్లు బాగా చెబుతూ ఉంటాడు. అందులో ఆడపిల్లలంతా ఉన్నారేమో చుట్టూరా పరిచారకులు, తన యొక్క చెల్లెల యొక్క చెలికెత్తెరు కబుర్లు చెబుతూ ఉన్నాడు. ఇంతలో వచ్చాడు ఆ గవాధ్యక్షుడు. యువరాజా జయము జయము, మీ ఉత్తర దిక్కున ఉన్నటువంటి గోవులను కౌరవ సైన్యం మొత్తం అపహరించి తీసుకుని వెళ్ళిపోతున్నది. రక్షించడానికి, గోవులను వెనక్కి మరలించడానికి మీరు బయలుదేరి రావలసినది. ధరణీ చక్రము సంచలింపగా సముద్ధంతంబులై గ్రక్కునన్, కురు సైన్యంబులు వచ్చి ముట్టుకొనియన్, గోవర్గమున్ వేగమై మరలంతే వచ్చి ముట్టుకొనియన్, గోవర్గమున్ వేగమై మరలం తెచ్చుటకున్, ఖడంగుము రిపుక్ష్మాపాలలోకంబు నీ శరజాలంబుల పాలు సేయుము, భుజోత్సాహంబు శోభిల్లగన్.
చిన్నప్పుడు 8వ తరగతిలో మనం చదువుకున్న పద్యం ఇది ఇంకా నిలబడింది అలాగా. యువరాజా, గోవర్గాన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు కౌరవ యోధులంతా వచ్చి. గోవులను వెనక్కి మళ్లించడానికి రావలసినది, నీ యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించవలసినదని ఇంకో మాట అన్నాడు. ఈ మాట అన్నట్టయితే కాస్త కుర్రవాడు ధైర్యం తెచ్చుకుని బయలుదేరతాడని. విరటుడు నిన్ను ఎప్పుడు 10,000 ముందర చెప్పు. 10,000 మందిలో చెబుతాట సభలో. మా చిన్నబ్బాయి ఎటువంటి వాడంటే, మా ఉత్తర కుమారుడు బాహు విస్ఫురితుడు, ధైర్యశాలి, కులభూతి విశేష విధాయకుండు, భూభరణ విశారదుండు, జనభవ్య తపఫల సంభవుండు, కాతర పరిరక్షకుండనుచు దానికి ఈడుగా చేయుమిత్తరిన్. మా అబ్బాయి భుజబలంతో ప్రకాశించేవాడు, వంశానికి పేరు తెచ్చేటటువంటి వాడు, విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి వాడు, కులానికి అన్ని విధాలా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేవాడు, రాజ్యభారాన్ని మోయడంలో సమర్థుడు, ప్రజల యొక్క శ్రేష్టమైనటువంటి తపస్సుకు ఫలితంగా పుట్టినటువంటి వాడు మా కుర్రవాడు, భయపడినటువంటి వారిని రక్షించేవాడని చెబుతూ ఉంటారు మీ తండ్రి గారు. మరి ఆయన ఏ సభలో చెప్పారో ఈ కుర్రవాడి గురించి, మరి ఇతడు ఎక్కడ విన్నాడో. మరి ఆయనకు పెద్ద కుమారుడు ఉన్నాడు, శంఖుడు అని, మొదటి భార్య కుమారుడు. మొదటి భార్య మరణిస్తే అప్పుడు సుధేష్ణుని వివాహం చేసుకున్నాడు విరాటుడు. ఆవిడికి కలిగిన కుమారుడు ఈ ఉత్తరుడు. పెద్ద కుమారుడు పరాక్రమవంతుడే శంఖుడు. అతడు కూడా దక్షిణ గోగ్రహానికి వెళ్ళాడు తండ్రితోటి. కానీ ఉత్తరుణ్ణి మాత్రం తీసుకువెళ్ళలేదు, నగరంలో ఒకళ్ళు ఉండాలని. ధర్మరాజు ఎందుకు వెళ్ళాడు అది చెప్పుకున్నాం. అందరూ వెళ్ళారు. ఒక ప్రమాదం, చిన్న ప్రమాదం ఇక్కడ వస్తే వెనువెంటనే దాని వెనకాలే ఒక పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది. ఎవరో ఒకళ్ళు ఉండాలి నగరంలో. అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు ఉంటే భయం లేదు, విజయుడు అతడు. ఎటువంటి దుష్కరమైనటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా రాజ్యాన్ని రక్షించగల సమర్థుడనేటటువంటి ధైర్యం ఉండబట్టే ధర్మరాజు వెళ్ళాడు. ఇంకొక మాట, పేడితనం పోయింది అర్జునుడికి. అజ్ఞాతవాసం ముగిసినట్టే, ఇంకా కొద్ది రోజులు ఉన్నారేమో అనిపిస్తుంది వాళ్ళు, అవకాశం కోసం ఎదురు చూస్తూ. అయితే స్త్రీ రూపంలో ఉన్నాడు, పేడివాళ్లాగే ఉన్నాడు, అంతఃపురంలోనే ఉన్నాడు. ధర్మరాజుకు తెలుసు, అర్జునుడికి తెలుసు ఈ విషయం. కాబట్టి ఏదైనా సమస్య వస్తే అర్జునుడు ఉన్నాడులే అని ధైర్యంగా ధర్మరాజు భీమాదులందరినీ కూడా తీసుకుని వెళ్ళాడు. ఇక ఈ ఉత్తరుడు ఇక్కడ కూర్చున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా ప్రశంసించాడో, పొగిడాడో, గవాధ్యక్షుడొచ్చి, గోపాలకుడొచ్చి, ఎత్తున గొందు కౌరవుల నెల్లను మార్కొని రేని. ఆ కౌరవులు కనుక నన్ను ఎదిరించినట్లయితే ఒక్క ఎత్తులో వాళ్ళందరినీ చిత్తు చేసి తీసుకుని వస్తాను, గోవులను వెనక్కి తీసుకొస్తాను. ఎత్తులు, చదరంగంలో ఎత్తులు, యుద్ధరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేయడం, ఒక్క ఎత్తులో కౌరవులందరినీ ఓడించి తీసుకుని వస్తాను. ఇక్కడే ఇంకో మాట అన్నారు, ఎత్తుల గొందు. ఎత్తున గొందు అంటే కౌరవుని ఒక ఎత్తులో ఓడిస్తానని. ఎత్తుల గొందు అంటే ఈ చేపలను పట్టేటటువంటి వల వేసి పట్టినట్టుగా పట్టేస్తానని అర్థం చెప్పారు ఎత్తుల గొందు అనే పదానికి. మత్స్యదేశపు రాజుగారు అబ్బాయి కాబట్టి, వాళ్ళది మత్స్యదేశం కాబట్టి ఈ ఉపమానంతో చెప్పారన్నారు పండితులు. ఎత్తున గొందు కౌరవుల నెల్లను మార్కొని రేని, గోవులంతెత్తు ముహూర్తమాత్రమున, ఒక్క క్షణంలో గోవులను వెనక్కి తీసుకొస్తాను. తేరికి సారథిలేమి చేసి నా చిత్తమునన్ విచార దశ చెందెడు. కానీ ఒకటే సమస్య ఉన్నది, నా రథం నడపడానికి సరి అయినటువంటి సారథి లేడు. ఎవ్వడు కల్గునొక్కో నాకు ఇత్తరి నే కదా కడప ఎంతయు నేర్తు రథంబనన్ పురిన్. మనకి ఈ నగరంలో నేను రథం నడపగలను అనేటటువంటి ధైర్యము కలిగినటువంటి సారథి ఎవరున్నారబ్బా అన్నాడు. తెలుసు అతడికి ఆ సంగతి, సారథి దొరకడని.
వచ్చినవాడు గవాధ్యక్షుడు ప్రశంసిస్తున్నాడు, పొగుడుతున్నాడు. దాంతో ఉబ్బి దబ్బిబ్బైపోయినటువంటి ఉత్తరుడు సారథి లేడయ్యా, నేను సిద్ధంగానే ఉన్నాను గాని అన్నాడు. 28 రాత్రం వా మాసం వా నూనమంతతః యత్తదాసీస్మహద్యుద్ధం తత్ర మే సారథిర్హతః. 28 రోజులో 30 రోజుల క్రిందటో జరిగినటువంటి మహాయుద్ధంలో, భయంకరమైన యుద్ధంలో నా సారథి చచ్చిపోయాడు. మరి ఒక సమర్థుడైనటువంటి సరి అయినటువంటి సారథి దొరకనందువల్ల నేనెవరినీ చేర్చుకోలేదన్నాడు. ఎలాగూ వెళ్ళక్కర్లేదు, సారథి లేడు కదా. మరి 28 రోజుల క్రితమో నెల రోజుల క్రితమో యుద్ధమేం జరిగింది? ఉత్తరుడు ఎక్కడ వెళ్ళాడు ఆ యుద్ధానికి? ఆ యుద్ధంలో సారథి ఎక్కడ మరణించాడు? ఈ మాట అన్నది వ్యాసుల వారు. ఏమని అనిపిస్తూ ఉన్నదంటే, ఒక విషయం నిన్న ముచ్చటించుకున్నాం మనం. కీచకుడు అక్కగారిని చూడడానికి వచ్చాడు సుధేష్ణుని, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. దీనికి మనవాళ్ళు ఏం చెప్పారంటే, యుద్ధానికి వెళ్ళాడు, జైత్రయాత్రలకు అనేక దేశాలు జయించాడు, సుశర్మను కూడా జయించే ఉంటాడు. వచ్చాడు, వచ్చిన మర్నాడు ఆ పక్క రోజునో అక్కగారిని చూడడానికి వచ్చి ద్రౌపదిని చూశాడు. అక్కడ కథ బాగానే నప్పింది. బహుశా ఆ యుద్ధంలో ఈ ఉత్తరుడు యొక్క సారథి వెళ్ళాడేమో. ఉత్తరుడు వెళ్లకుండా ఎవరైనా తీసుకువెళ్ళవచ్చు కదా. ఆ యుద్ధంలో మరణించి ఉంటాడేమో మరి. కానీ సారథి లేడని చెప్పాడు. ఎలా వెడతానన్నాడు. కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ ముఖ్యులు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ, దుశ్శాసనుడు, కృపాచార్యుడు, 7-8 మంది మహారథులు, అతిరథులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ ముఖ్యులు మత్సముద్యమ స్ఫురణము చూచి పార్థుడను బుద్ధి కలంగగబెట్టు గిట్టి సంగరమున నోర్చి ఏ పశుల క్రమ్మర తేరకయున్న నన్ను భూవరుడు సుహృజ్జనంబు పరివారము చిత్తములందు మెత్తురే. ఇతడు అర్జునుడేమోరా బాబు అని భయపడిపోయేటట్టుగా నా యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించి యోధులైనటువంటి ఆ అందరినీ కూడా ఓడించి పశులను వెనక్కి తీసుకురాకపోయినట్లయితే నన్ను రాజుగారు మెచ్చుకుంటారా, బంధువులు మెచ్చుకుంటారా, స్నేహితులు మెచ్చుకుంటారా అని చెప్పి అంతా బాగానే ఉంది. సారథి లేడయ్యా, ఏం చేయను అని చేతులు నలుపుకుంటూ ఉన్నాడు. ఆ పక్క నుంచి వెడుతూ ఉన్నది సైరంధ్రి రూపంలో ఉన్నటువంటి, సైరంధ్రి పేరుతో ఉన్నటువంటి ద్రౌపదీదేవి. ఆవిడ పేరు మాలిని అని పెట్టుకున్నది ఇక్కడ. విన్నది ఈ మాట. ఉత్తరుడు ఈ విధంగా తనని తాను అర్జునుడితో పోల్చుకుని కబుర్లు చెప్పేస్తూ ఉంటే ద్రౌపదీదేవికి అమర్షం కలిగింది, అపహాసం కలిగింది, కోపం వచ్చింది ఆవిడికి. అమర్షం కొంచెం హాస్యంగా కూడా అనిపించింది. తెలుగులో అన్నారు. వెంటనే వెళ్ళింది, నాట్యశాలకు వెళ్ళింది, అర్జునుడికి చెప్పింది. అర్జునుడు కూడా ఉత్సాహపడ్డాడు, నేను యుద్ధానికి వెడతాను, నన్ను తీసుకుని వెళ్ళేలాగా ఏర్పాటు చేయమని. మూలంలో అలా చెప్పలేదు. చెప్పకుండానే ద్రౌపదీదేవే ఉత్తరుడితో అంటున్నది. ఇతరంటాడు, ఉన్నటువంటి ఈ ఉత్తరుడు కుంతీపుత్రుడైనటువంటి అర్జునుడే స్వయంగా యుద్ధానికి వచ్చాడా, మమ్మల్ని హింసిస్తున్నాడా అనుకుని భయపడిపోయేటట్టుగా యుద్ధం చేయగలను నేను, గోవులను తీసుకురాగలను నేను. అర్జునుడితో పోల్చుకున్నాడు. అక్కడ చుట్టూ ఆడపిల్లలున్నారేమో. ఆ మధ్యలో కూర్చొని ఉత్తరుడు మాట్లాడుతూ ఉంటే ద్రౌపదీదేవిని ఆవిడికి నవ్వు కలిగింది, కోపం కలిగింది, పాపం జాలి కూడా కలిగింది. ఎందుచేతనంటే ఏడాది కాలంగా ఇక్కడ మేమున్నాం. ఇక్కడ ఈ రాజుగారి రక్షణలో, ఈయన యొక్క ఆశ్రయంలో అజ్ఞాతవాసాన్ని నడుపుతూ ఉన్నాం. చివరిదాకా వచ్చాం. నిన్న చెప్పిందిగా అమ్మా సుధేష్ణ, ఇంకా 13 రోజులైతే మా కోరిక తీరుతుందని. ఇంకా కొద్ది రోజులు జరిగింది కాబట్టి దగ్గరలోకి వచ్చింది అజ్ఞాతవాసం యొక్క ముగింపు.
ఈ రాజుగారికి ఇంత ఆపద వచ్చినప్పుడు కాపాడాలి, కాపాడి రక్షించవలసినటువంటి, ఆదుకొనవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. ధర్మజ భీమ నకుల సహదేవులు దక్షిణ గోగ్రహణానికి వెళ్ళాడు. ఇక్కడ ఉన్నవాడు పార్థుడొక్కడే, అర్జునుడొక్కడే. నాయనా, ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ఏమిటి ఇబ్బంది పడుతున్నారు మీరు? ఏమంటున్నాడు ఆ గోపాలకుడు అన్నది. అనేసరికి చెప్పాడు, అలాగా నాయనా, తెలిసిన విషయం చెప్పాలి, చెప్పకపోవడం ధర్మం కాదు, సమంజసంగా ఉండదు. మన అంతఃపురంలో ఆడపిల్లలకి మీ చెల్లెలైనటువంటి ఉత్తరకి ఆటపాటలు నేర్పుతున్నారే బృహన్నల అనే పేరుతోటి, ఎవరా పేడివాడా అన్నాడు. ఆయనేనయ్యా, ఆయన మహాయోధుడు, ఆయన పరాక్రమం నాకు తెలుసు. హస్తినాపురంలో ఇంద్రప్రస్థంలో చూశాను నేను ఆయన యొక్క పరాక్రమాన్ని. ఖాండవనాన్ని అర్జునుడు దహించడానికి వెళ్ళినప్పుడు అర్జునుడికి సహాయపడ్డది ఈయనేనాయనా అన్నది. ఈయనే అర్జునుడు, అర్జునుడికి అర్జునుడే సహాయపడకుండా ఇంకెవరు సహాయపడతారు? అదీ కాదు, ఖాండవనాన్ని దహించినప్పుడు అర్జునుడు ఇటుపక్కనున్నాడు, కృష్ణుడు ఇంకో రథంలో అటుపక్కనున్నాడు. అర్జునుడు తన రథాన్ని తానే నడుపుకుంటూ యుద్ధం చేసి ఉంటాడు. ఆ పద్ధతి కూడా ఉన్నది. అవసరమైతే యుద్ధం చేస్తూ ఉండగా, భీకర యుద్ధం జరుగుతూ ఉండగా సారథి మరణించినట్టయితే రథికుడైనటువంటి వాడు తానే రథాన్ని నడుపుకుంటూ యుద్ధం చెయ్యాలి. దానికి కూడా వాళ్ళు సన్నద్ధంగా ఉండాలి. కాబట్టి అర్జునుడికి ఈయన సాయం చేశాడు నాయన అన్నది. ఒక చిన్న నవ్వు నవ్వాడు ఉత్తరుడు. సైరంధ్రి కురుబలమేగుదెంచెనట గోవుల బిట్టర పట్ట. గోవులను పట్టుకెళ్ళడానికి వచ్చింది ఎవరనుకుంటున్నావు? కురుబలం, కౌరవ సైన్యం, యోధానుయోధులు ఉన్నారు అందులో. దానిపై పరిగొని శౌర్య సంపదయు బాహుబలంబును చూపబూని ఏ నరిగెదనట్టే. నేను వెళ్ళి గోవులను మరలించి తీసుకురావడానికి నేను పెడుతున్నానా? గోవులను కౌరవ సైన్యం అపహరించిందా? ఆ గోవులను మళ్ళించి తీసుకురావడానికి కౌరవ సైన్యంతో యుద్ధం చేయడానికి నేను బయలుదేరుతున్నానా? తేరికి బృహన్నల సారథి అయిన దీని నవ్వరే. నవ్వరు విన్నవాళ్ళు. పేడివాడిని యుద్ధానికి తీసుకువెడుతున్నానంటే శత్రు సైన్యం నవ్వదు, జాలిపడదు నన్ను చూసి. పురిలోన ఇంత కరవా రథచోదకులింక ఏటికిన్. నగరంలో రథచోదకులు సారథులకే కరువైనదా అన్నాడు. పాపం తెలియదు అతనికి ఆ ఉన్నటువంటి బృహన్నలే అర్జునుడని. ఈవిడికి ఇంకా కోపం వచ్చింది, జాలి కూడా కలిగింది. అర్జునుని యొక్క పరాక్రమాన్ని గుర్తించలేనటువంటి అమాయకుడా అనుకున్నది. అంటున్నది, కౌరవసేన కాదు త్రిజగంబులు ఒక్కట ఎత్తి వచ్చినన్ తేరు బృహన్నలావశగతించరించిన గెల్వవచ్చు. కౌరవసేనే కాదు, 3 జగాలు ముజ్జగాలు కూడా ఒక్కసారిగా ఎత్తి వచ్చినా కూడా తేరు బృహన్నలావశగతించరించిన, బృహన్నల యొక్క అధీనమై రథం కనుక నడిచినట్లయితే, బృహన్నలకు స్వాధీనమై కనుక నడకతో కనుక రథం వెళ్ళినట్టయితే గెల్వవచ్చు. అంటే అతడు రథాన్నే నడపక్కర్లేదు. యుద్ధం చేసే యోధుడుగా కూడా రథంలో కూర్చున్నా కూడా అతని అధీనమై రథం నడిచినట్లయితే చాలు. మూలంలో కూడా అంటారు, ఎదివై సారథి సస్యాత్ అన్నారు. బృహన్నల కనుక రథానికి సారథి అయితే అన్నది. తెలుగులో తిక్కనగారు కొంచెం దీన్ని మార్పు చేసి అందంగా తిప్పి బృహన్నలావశగతింతేరు చరించిన గెల్వవచ్చు. చివరికి జరిగేది అదే. ఆయనే రథికుడవుతాడు, ఈ ఉత్తరుడే సారథవుతాడు. తద్వీర గుణంబు సొంపు పృథివీవరనందన మున్నెరుంగుదు. ఆయన యొక్క వీరము, గుణము, పరాక్రమము, బలము అన్నీ నాకు ముందు తెలుసయ్యా, ఇదివరకే తెలుసు. కారణ జన్మమై తను వికారము వచ్చిన
పెంపు తప్పునే. ఏదో ఒక కారణం చేత, ఏ కారణం వల్లనో దేహంలో ఏదో కొద్దిపాటి మార్పు కలిగితే సహజంగా ఉన్నటువంటి పరాక్రమం తగ్గిపోతుందా అన్నది. ఇంకా తప్పలేదు పాపం, బృహన్నల్ని తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడింది. బృహన్నల అజ్ఞాతవాసం నుంచి బయటపడడానికి ఇది ఒక మంచి అవకాశం. ఏ విధంగా బయటపడదామా అని చూస్తూ ఉన్నారు. ఒక చక్కటి అవకాశం వచ్చింది. ఇంతలో ఎలాగమ్మా మరి నాకు తెలియదే, ఆ బృహన్నలతో పెద్దగా పరిచయం లేదే అన్నాడు. ఇంకా తప్పించుకునే ప్రయత్నమే. నాయన, మీ చెల్లెలైనటువంటి ఉత్తరకి ఆయన నాట్యాచార్యులు, ఆయనకి ఈ అమ్మాయి అంటే చాలా ఆదరము, అభిమానము, ఆప్యాయత. మీ చెల్లెలు వెళ్ళి అడిగినట్లయితే కాదనరాయినా, మీ అమ్మాయిని పంపించన్నది. అమ్మ, ఉత్తర వెళ్ళి పిలుచుకురా మీ నాట్యాచార్యులను, గురువుగారిని అన్నారు. ఉత్తర బయలుదేరి వెళ్ళింది. ఇక్కడ ఉత్తర యొక్క పాత్రని మనకి వర్ణిస్తూ చాలా విపులంగా మూలంలో ఒక అధ్యాయమే రాశారు వ్యాసుల వారు. తెలుగులో తిక్కన గారు కూడా చక్కగా వర్ణించారు. గుహలోకి ప్రవేశిస్తున్నటువంటి మదపటేనుగులా వెళ్ళిందట. మబ్బుల నుంచి బయటికి వచ్చినటువంటి సూర్యుడిలా నడుస్తున్నదట. పొట్ట మీద నువ్వుగారు అప్పుడప్పుడే వస్తున్నదట. యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉన్నటువంటి లక్షణాలు ఆ అమ్మాయిలో కనిపిస్తూ ఉన్నాయట. ఎందుచేతనంటే అర్జునుడు బయటపడడానికి ఓ చక్కటి అవకాశాన్ని కల్పించేటటువంటి సన్నివేశం ఇది. ఉత్తర వచ్చి అడిగితే కాదనలేక వచ్చినట్టుగా బృహన్నల రథసారథ్యానికి బయటికి వచ్చేటటువంటి సన్నివేశం కాబట్టి వర్ణించారు ఉత్తరని. రెండవది, భవిష్యత్తులో పరీక్షిత్తుకు జన్మనిచ్చేటటువంటి తల్లి ఆ ఉత్తర. పరీక్షిత్తు భాగవతం విన్నటువంటి శ్రోత, భారత వంశాన్ని నడిపినటువంటి, ముందుకు తీసుకువెళ్ళినటువంటి, కురువంశం మొత్తం నాశనమైపోతే మిగిలినటువంటి వాడు ఈ ఒక్క పరీక్షిత్తే. కురువంశాన్ని ముందుకు నడిపి తీసుకువెళ్ళినటువంటి వాడు పరీక్షిన్ మహారాజు. అందుచేత ఉత్తర యొక్క పాత్ర ఈ భారత చరిత్రలో విశేషమైనటువంటిది. అందుకే వర్ణించారు. ఉత్తర వెళ్ళింది. అమ్మా, ఏమమ్మా ఇలా వచ్చావు అన్నాడు బృహన్నల. మొట్టమొదటి ప్రారంభంలోనే చెప్పింది, ఇచ్చట ఒక కయ్యంబున చచ్చే మదీయ అగ్రజన్ము సారథి, తగువాడె చోటలేని ఆతండు అచ్చుపరుపడయ్య ఈ క్రియకు ఉండక నిన్. మా అన్నగారైనటువంటి ఉత్తరుడు భూమింజయుడు ఆయన యొక్క సారథి ఒక యుద్ధంలో మరణించాడు. ఇందాక ఉత్తరుడు అన్నాడు ఈ మాట, కాబట్టి ఇది సత్యమే అయి ఉంటుంది. ఎలా మరణించాడో చెప్పలేదు, కానీ ఒక యుద్ధం జరిగి ఉండాలి. ఆ యుద్ధంలో సారథి మరణించి ఉండాలి. సరి అయిన వాడెవరూ దొరకకపోవడం వల్ల మా అన్న ఇంకెవరినీ పెట్టుకోలేదు. అయితే ఈలోగా కౌరవ సైన్యం వచ్చి ఉత్తర దిక్కున ఉన్నటువంటి గోవులను పట్టుకున్నది. మా నాన్నగారు సైన్యాన్నంతనీ తీసుకుని దక్షిణ దిక్కుకు సుశర్మ మీదకి యుద్ధానికి వెళ్ళారు. అతనికి సారథి లేడు, మీరు సారథ్యం చెయ్యాలి అన్నది. ఇంకో మాట కూడా అన్నది, మీరు కనుక సారథ్యం చేయకపోయినట్లయితే, మూలంలో అంటున్నది ఉత్తర, ఈ రోజు నేను చెప్పిన మాట చేయకపోయినట్లయితే ఇదిగో వినయంతో చెబుతున్నాను, ప్రాణాలు విడిచిపెడతాను గురువుగారు అన్నదట. తిక్కన గారు అంటారు, ఎలాగైనా నిన్ను తీసుకొస్తానని చెప్పి బయలుదేరి వచ్చాను నేను. నా మాటను నిర్లక్ష్యం చేయకుండా నీ గొప్పతనం బయటపడేటట్లుగా ఉత్తరుడికి సారథ్యం చెయ్యాలి. సారథి కావడానికి అంగీకరించి ఆపద నుంచి కాపాడాలి. నీవు దాన్ని ఒప్పుకొనకపోతే నా మీద మీకు వాత్సల్యం లేనట్టే అన్నదా అమ్మాయి. అమ్మా, నీకోసం నేను ఏమైనా చేస్తాను, ఏ పనైనా చేస్తాను. నీ మీద నాకున్నటువంటి అనురాగం అంతటిది, తప్పకుండా సారథ్యం వహిస్తానని బయలుదేరాడు. వస్తూ ఉంటే దూరం నుంచే చూసి లోపలికి ప్రవేశిస్తున్నటువంటి బృహన్నలను చూచి లేచి ఎదురు వెళ్ళి, బృహన్నల, నాకు సారథ్యం వహించాలి, సిద్ధంకా అంటున్నాడు రథికుడుగా ఉన్నటువంటి ఈ ఉత్తరుడు. ఖండవమేర్చునప్పుడు తగన్ రథచోదక వృత్తి సల్పి,
ఆఖండల సూతి కింజయము కల్గవొనర్చిన అట్టి బుద్ధియున్ దండితనంబు నీయడన తక్కెనే నా దశ మైత్రి పెన్పుము ఇంకొండొక మాట దక్కుము రణోత్సహనం వనరింపు గ్రక్కునన్. ఖాండవన దహన సమయంలో అర్జునుడికి సహాయం చేశావట, నాకు సైరంధ్రి చెప్పింది ఆ మాట. కాబట్టి ఇప్పుడు నా యందు స్నేహభావంతో అక్కడ ఉన్నటువంటి ఆ బుద్ధి, ఆ తెలివి, ఆ పరాక్రమం తగ్గాయా? నా మీద ఎక్కువ మక్కువను పెంచుకో, ఇంకొక మాట చెప్పకు, విడిచిపెట్టన్నాడు. బయలుదేరి నాకు సారథ్యం చేయమన్నాడు. నీ పరాక్రమం, నీ గొప్పతనం, నీ బాహుబలం, నీ సారథ్యంలో ఉండే చాతుర్యాన్ని గురించి సైరంధ్రిని మాకు చెప్పింది, ముందే చెప్పింది. ఈ పైగుణాలు రథికుడికే కాకుండా సారథికి కూడా ఉండాలన్నమాట. సారథి కూడా ఇంతటి ధైర్యసాహస పరాక్రమాలు కలిగి ఉండాలని అనిపిస్తూ ఉన్నది. సమర్థుడైనటువంటి సారథి ఉన్నట్లయితే ఆ రథికుడికి తప్పక విజయం కలుగుతుంది. సారథి అసమర్థుడైతే ఒక్కొక్క సందర్భంలో రథికుడు ఓడిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉన్నది. కొంచెం ఒకేసారి అంగీకరించినట్లయితే వెనక్కి తగ్గుతాడేమో ఈ కుర్రవాడని, నాయనా యువరాజా, నేనేదైనా చిన్న పనులకు ఉపయోగిస్తాను. గీతం వా మొనతలలో నిలిచి యుద్ధరంగంలో నిలిచి సారథ్యం చేసే శక్తి నాకెక్కడున్నది? గీతం వా యది వా నృత్యం వాదిత్రం వా పృథగ్విధం తత్కరిష్యామి భద్రంతే సారథ్యంతు కుతో మమ. ఏదైనా ఓ పాట పాడమంటే, లేదు ఒక ఆట ఆడమంటే, ఏదైనా వాయిద్యాలు వాయించమంటే చేయగలను, కానీ నీకు పుణ్యం ఉంటుంది నాయన, నాకు సారథ్యం ఎక్కడా అన్నాడు. ఏదో మొహమాటానికి ఒప్పుకున్నట్టుగా, తప్పదు నువ్వు రావాలన్నాడు. వెంటనే రథాన్ని సిద్ధం చేయమన్నాడు. బృహన్నలకి తనకి కవచాలు తెప్పించాడు. బృహన్నల కొంచెం అక్కడ చమత్కారం చేద్దామని కవచాన్ని తలకిందులుగా తొడుక్కోవడం మొదలుపెట్టాడు. ఏమయ్యా నీ కవచం తొడుక్కోవడమే రాదా అని నవ్వి కవచాన్ని తొడిగాడు బృహన్నలకి ఉత్తరుడే. అదొక హాస్యం కోసం పెట్టారు. అయితే కవచమే తొడుక్కోలేని వాడు ఎప్పుడూ యుద్ధం చూసి ఉండడు. అటువంటి వాడు నాకేం ఉపయోగపడతాడని మాత్రం సందేహం కలగలేదు ఉత్తరుడికి. యుద్ధానికి సంసిద్ధమయ్యారు. ఇంతలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, బ్రాహ్మణ ముత్తైదువులు, బ్రాహ్మణులు, పురజనులు వచ్చారు. యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి చక్కటి రథాన్ని గుర్రాలతోటి ఏర్పాటు చేశాడు. ధ్వజాన్ని పెట్టాడు. బృహన్నల సింహధ్వజం అతనిది. విరాట మహారాజుది సింహధ్వజమే, ఈయన సింహధ్వజమే పెట్టుకుంటాడు ఉత్తరుడు. ఉత్తరు వచ్చి హారతులు ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి పుణ్యస్త్రీలంతా కూడా, బ్రాహ్మణులు కూడా దీవించి యదర్జునస్యర్షభతుల్యగామినః పురాభవత్ఖండవదాహ మంగళం కురూన్ సమాసద్యరణే బృహన్నలే సహోత్తరేణాద్యతదస్తు మంగళం. ఈ బృహన్నల్ని ప్రశంసిస్తున్నారు. అప్పటికే తెలిసిపోయింది ఖాండవ్వన దహన సమయంలో అర్జునుడికి సహాయపడ్డాట, సారథ్యంలో నైపుణ్యం గలవాట బృహన్నల అనేటటువంటి నాట్యాచార్యుల వారు అనే విషయం పట్టణంలో అందరికీ తెలిసిపోయింది. ఓ బృహన్నల, పూర్వం సుందరమైనటువంటి వృషభంలాగా పరాక్రమించేటటువంటి అర్జునుడికి ఖాండవ దహన సమయంలో నువ్వు ఏ విధంగా శుభాన్ని కలిగించావో, ఇప్పుడు కూడా ఉత్తరుడితో కూడి కౌరవులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి నీకు అటువంటి మంగళమే జరుగుగాక అని ఆశీర్వదించారు. ఉత్తర హారతులు ఇచ్చింది. బయలుదేరుతూ ఉంటే ఒక మాట అన్నది, అన్నా మీరు కౌరవులను ఓడించినప్పుడు వారి తలపాగాలలో ఉండేటటువంటి తలపాగాల అంచులను, కుర్చీళ్లను బొమ్మ పొత్తికలకు తీసుకురండి అన్నది. తలపాగా అంటే అది తీస్తే తల తీసినట్టే. తలపాగాని రక్షించుకోవడం రథికుడికి చాలా అవసరం. తలపాగా ఎందుకు పెడతారంటే
ఒకేసారి కిరీటాన్ని పెట్టినట్టయితే ఒత్తుకుంటుంది, నొప్పిగా ఉంటుంది, చెమట పట్టవచ్చు. మనం క్రికెట్లో చూస్తూ ఉంటాం, చెమట పడుతూ ఉంటుంది శిరస్త్రాణం ధరిస్తే. అదే తలపాగా కట్టి దాని మీద ఇది పెట్టినట్లయితే ఒకటి అలంకారంగానూ ఉంటుంది, రెండు రక్షణగా కూడా ఉంటుంది. కాబట్టి యోధులైన వారు మాత్రం పెట్టుకుంటారు, సామాన్యులు పెట్టుకోరు ఈ తలపాగాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు తలపాగా, పట్టు తలపాగాలు, కుచ్చిళ్ళు కలిగిన తలపాగాలు, కొందరు తెల్లటివి, కొందరు నల్లటివి, కొందరు ఎర్రటివి, రంగురంగుల తలపాగాలు ధరిస్తారు. తలపాగాను రక్షించుకోవడం యోధుల యొక్క బాధ్యత. తలపాగా పోయిందంటే తలపోయినట్టే. అలాగే రథానికి ఉన్నటువంటి ధ్వజం పడిపోయిందంటే కూడా శరీరం పోయినట్టే. ధ్వజాన్ని రక్షించుకోవాలి. యోధుడైనటువంటి వాడు చేయవలసినటువంటి కార్యక్రమం ఇది. అన్న నాకు ఆ కుచ్చేళ్ళకు తీసుకురండి అన్నది. అప్పుడు బృహన్నలు అంటున్నాడు, యద్యుత్తరోయం సంగ్రామే విజేష్యతి మహారథాను అథాహరిష్యే వాసంసి దివ్యాని రుచిరాణి చ. ఈ ఉత్తర కుమారుడు యుద్ధంలో మహారథులను గెలిచినట్టయితే తప్పకుండా దివ్యములు రుచిరములు అయినటువంటి వస్త్రములను తీసుకొస్తామమ్మాయి అన్నాడు బృహన్నల. ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు. ఊరు బయటకు వచ్చింది. రథం నెమ్మదిగా నడుపుతున్నాడు బృహన్నల. కొంచెం దూరంగా చూస్తూ ఉంటే కౌరవ సైన్యం నడుచుకుంటూ వెడుతూ ఉన్నది. సైన్యమంతా కదులుతూ వెళ్ళాలి. యోధులంతా రథములలో కాల్బలం ఉంటుంది. అశ్వముల మీద ఉండేవాళ్ళు, ఏనుగుల మీద ఉండేవాళ్ళు, రథముల మీద ఉండేవాళ్ళు వెనక వైపు నడుచుకుంటూ వెడుతూ ఉంటే వెనక నుంచి చూశారు ఉత్తరుడు, బృహన్నల అంటే అర్జునుడు. ఒక మహారణ్యం నడుచుకుంటూ ఆకాశానికి వెళ్ళిపోతుందా అన్నట్టుగా అనిపించిందట. వెనక వైపున ఆకుపచ్చ రంగులో కొంచెం జరిగే కొద్దీ బూడిద రంగు, ఆ దుమ్ము లేచి ఆ రంగు బూడిద రంగులో, తర్వాత పైకి వెడుతూ ఆకాశానికి వెడుతూ ఉన్నటువంటి సముద్రం ఉప్పొంగుతూ ఉన్న సముద్రంలాగా కనిపించిందట. ఒక్కసారిగా చూసినటువంటి ఉత్తరుడికి గుండె జారిపోయింది, భయపడిపోయాడు. బృహన్నల ఏమిటా వెడుతున్నదన్నాడు. ఆ బృహన్నలేమో వీరభావంతో చూస్తున్నాడు ఆనందంగా. రక్తం ఉప్పొంగుతూ ఉన్నదంతటి సైన్యాన్ని చూస్తూ ఉంటే ఉత్తరుడేమో భయపడుతూ చూస్తూ ఉన్నాడు. బృహన్నల ఏమిటది, కౌరవ సైన్యమేనా? భీష్మద్రోణ కృపాది ధన్వి నికరా భీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రస్త్రజాలోష్మస్పార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్రధ్వజార్చిష్మత్వా కలితంబు సైన్యమిది ఏ చరంగ శక్తుండనే. సంయుక్తాక్షరాలు ప్రయోగించారు, పెద్ద పెద్ద దీర్ఘ సమాసాలు ప్రయోగించారు ఈ పద్యంలో. అంత భయంకరంగా ఉన్నది చూడ్డానికి ఆ కౌరవ సైన్యం. విలుకాండ్ర యొక్క సమూహంతో భయాన్ని కలిగించేటటువంటిది. ఎండాకాలపు సూర్యుని యొక్క తీవ్రమైనటువంటి తేజస్సు యొక్క ప్రసారంతో విస్తరించినటువంటిది. మానవులు తయారు చేసినటువంటి శస్త్రాల యొక్క, మంత్రాలతో ప్రయోగించేటటువంటి అస్త్రాల యొక్క తాపం అనేటటువంటి విస్తరించి ఉన్నటువంటి 4 రకాలైనటువంటి కాంతివంతమైనటువంటి బలంతో, అంటే చతురంగ బలములు, రథబలము, అశ్వబలము, గజబలము, కాల్బలములతోటి ఒప్పుతూ ఉన్నటువంటిది, ఎక్కువగా భయాన్ని కలిగిస్తూ ఉన్నటువంటిది. పైకెత్తబడినటువంటి జెండాలు కలిగినటువంటి, జెండాలు అనేటటువంటి అగ్నిశిఖలతో బాగా కూడుకున్నటువంటిది అయినటువంటి ఈ సైన్యాన్ని చూస్తే నేను ఈ సైన్యంతో యుద్ధం చేయగలనా అన్నాడు. చూస్తూ ఉంటే పెద్దదైనటువంటి ఆ సైన్యం ఊవెత్తున ఎగసిపడుతున్న సముద్రంలాగా ప్రకాశిస్తూ ఉన్నది. చెట్లు సమృద్ధిగా ఉన్నటువంటి ఒక అడవి ఆకాశమునకు చెరచరా పాగుతూ వెడుతున్నదా అన్నట్లుగా ఉన్నదన్నాడు. చూసి ఒక్కసారిగా కంగారు పడ్డాడు.
కౌరవసేన చూచి వడకెందొడగెన్ మదితో నమేను. నా మనస్సుతో సహా నా శరీరం వణికిపోతున్నది. నీవూరకపోవుచుంకి ఇది ఒప్పునే, ఇప్పటి భంగి చూచిన వీరలన్నేను మార్కొనమి నిశ్చయము. వీళ్ళని చూస్తే ఈ పరిస్థితిలో నేను ఎదుర్కోలేనన్నది మాత్రం నిస్సందేహంగా తోస్తూ ఉన్నది. నువ్వేమో ఊరికే వెళ్ళిపోతూ ఉన్నావు. ఇట్లగుటన్ రయంబునంతేరు మరల్పు ప్రాణములు తీపనమున్ వినవే బృహన్నలా. ప్రాణములు తీపి అంటే వినవేమయ్యా, రథాన్ని ముందుకే తీసుకెళ్ళిపోతున్నావు. నేనేదో సామాన్యమైన సైన్యం అనుకుని వచ్చాను, తెలియకొచ్చాను. ఇంత పెద్ద సైన్యంతో నేను యుద్ధం చేయగలనా అన్నాడు. ఏనుగులతోటి, గుర్రాలతోటి, రథాలతోటి నిండినటువంటిది. కర్ణుడు, దుర్యోధనుడు, కృపాచార్యుడు, అలాగే ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు మొదలైనటువంటి పెద్ద పెద్ద యోధులతో కూడుకుని ఉన్నటువంటిది. అటువంటి గొప్ప సేనను చూసి వడలు గగురు పొడుస్తూ ఉన్నది నాకు. భయం వల్ల చెదిరిపోయిన గుండెతో పాటుగా శరీరం అంతా కూడా వణికిపోతూ ఉన్నదయ్యా. నో సహే కురుభిర్యోద్ధుం రోమహర్షం హి పశ్యమే. ఆ సైన్యాన్ని చూస్తుంటే నా శరీరం గగుర్పాటు చెందుతూ ఉన్నది. వెంట్రుకలు లెక్కపడుచుకుంటున్నాయి భయంతో. బృహన్నలా రథాన్ని వెనక్కి పోనీ అన్నాడు. అనేక మంది యోధులున్నారు, పెద్ద పెద్ద ధనస్సులతోటి, గొప్ప తేజస్సుతోటి యుద్ధములో ఆరితేరిన వారంతా కూడా ఉన్నారు. ఇట్టి శత్రువులను యుద్ధరంగంలో చూచినంతనే నా మనస్సు కుమిలిపోతున్నదయ్యా. హృషితాని చ రోమాణి కస్మెలంచాగతం మమ. నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్యా అన్నాడు. అభిజాతో విజాతస్య మౌర్ఖ్యాద్ ధూర్తస్య పశ్యతః పరిదేవయతే మందః సకాశే సవ్యసాచినః. మారువేషంలో ఉన్నటువంటి అసాధారణమైనటువంటి ఆ అర్జునుడు చూస్తూ ఉండగా మందబుద్ధి కలిగినటువంటి ఆ ఉత్తరుడు మొరకుతనంతో సామాన్య మానవుళ్లాగా ఏడవడం మొదలుపెట్టాట. బృహన్నలు అంటున్నాడు, అహమప్యత్ర సైరంధ్రీఖ్యాత సారథ్య కర్మణి నచ శక్ష్యామనిర్జిత్యాగాః ప్రయాతుం పురం ప్రతి. ఆ సైరంధ్రి నన్ను పెద్దగా చేసి చెప్పింది అక్కడ గొప్ప సారథినని. అందుచేత గోవులను మరలించుకొని కానీ వెనక్కి మరలవద్దన్నాడు. నను సైరంధ్రి కడంగి పేర్కొనియే, నను సైరంధ్రి కడంగి పేర్కొనియే. నా గురించి చాలా గొప్పగా చెప్పింది. దాంతో పూనికతోటి వచ్చి నన్ను యుద్ధానికి పిలిచింది నువ్వు, నన్ను రమ్మని తీసుకొచ్చిన వాడవు నువ్వు. అటువంటి నువ్వు ఈ రోజున ఇప్పుడు ఇలా వీళ్లను చూచి భయపడి పారిపోవడం ఏమైనా పద్ధతిగా ఉన్నదా? సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడవు నువ్వు. తుదిపోయి కౌరవులు గోవర్గంబు కుంపోవగా కనియే క్రమ్మరి రిత్తవోదునే భయోత్కంపంబు నీకేటికిన్. కౌరవులు ఆ గోవులను తీసుకుని అలా వెళ్ళిపోతూ ఉంటే మనం చూస్తూ వెనక్కి పెడతామయ్యా? గోవులను తీసుకువెళ్లకుండా వెళ్ళగలమా? మనం వచ్చిన మార్గంలో ఆ వచ్చినటువంటి యోధుల మీద బాణాలు ప్రయోగిద్దాం, యుద్ధం చేద్దాం, గోవులను మరలించి తీసుకువెళదాం, ఆ తుచ్చ సైన్యాన్ని ఓడించేద్దాం. గోవర్గమున్ వేగమరల్తుముగాక ఇమ్మెయిన్ పశులటు పోవగా మరల పాడియే నీకు నరేంద్ర నందన. మహారాజు గారు అబ్బాయివి, సుక్షత్రియుడివి, గోవులను వాళ్ళు తీసుకుని పోతూ ఉంటే వెనక్కి పెడతామా అన్నాడు. వెనక్కి వెళ్ళకేం చేస్తామయ్యా, ప్రాణాలు పోగొట్టుకుంటామా అంటాడు ఆ కుర్రవాడు. నిన్ను సైరంధ్రి అంతగా నన్ను ప్రశంసించింది అన్నాడు. ప్రశంసించింది, ఇప్పుడు చిన్నగా చెబుతుంది, ఏం పర్వాలేదులే అంటాడు. మా అమ్మకు నేను ఒక్కడనే కొడుకు అంటాడు. మా అమ్మను చూడడానికైనా నన్ను వెనక్కి తీసుకెళ్ళంటాడు. ఇంకో మాట కూడా అన్నాడు, ఇంకో మాట కూడా అన్నాడు అక్కడ.
బృహన్నల రహస్యంగా చెబుతున్నాను విను. నిష్కశత శుద్ధ హేమంబు నిర్మలోజ్వల అష్ట వైడూర్యములు తురగాధ్యరథము కరటి దశకంబు ఒక ఊరు పురము సొచ్చినప్పుడు ఇచ్చెద నీకు అను ఆర్తుడగుచూ. బృహన్నల ఒక మాట చెబుతున్నాను విను. మనం నగరానికి వెడుతూనే 100 బంగారు నాణ్యాలు చొక్కమైనటువంటి బంగారాన్ని ఇస్తాను, బంగారు కడవలో పెట్టి. మంచివి 8 వైడూర్యాలు ఇస్తాను, గుర్రాలు కట్టి సిద్ధంగా ఉన్నటువంటి రథాన్ని ఇస్తాను, 10 ఏనుగులు ఇస్తాను, ఒక ఊరిస్తాను, నన్ను వదిలిపెట్టన్నాడు. బేలగా ప్రాధేయపడుతున్నాడు. రథమును మరలించు, బ్రతికి ఉంటే శుభములు పొందవచ్చయ్యా అన్నాడు. బంగారు కుండతో 100 నిష్కములు, మంచి కాంతి కలిగినటువంటి బంగారం పొదిగినటువంటి వైడూర్యమణులు 8 మూలంలో కూడా చెప్పారు. ఈ లంచం ఇచ్చే కార్యక్రమం ఇప్పుడే కాదన్నమాట, అప్పట్లో కూడా ఉన్నదన్నమాట. తిక్కన గారు కూడా చెప్పారుగా ఈ మాట. కాబట్టి బృహన్నలా వెనక్కి వెళ్ళిపోదామన్నాడు. మా అమ్మగారు నా కోసం బెంగ పెట్టుకుంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళాలన్నాడు. బృహన్నలు అంటున్నాడు, వెరవకుమన్నా కోటుకురు వీరులతో అశక్యమేని. ఈలోగా ఏం చేశాడంటే, బృహన్నల రథాన్ని ఆపకుండా నడిపిస్తూ ఉంటే ఉన్నట్టుండి ఆ రథంలోంచి ఒక దూకాడు కిందకి. ఆ ధనుస్సు బాణాలు కింద పడేశాడు రథంలో. ఒకసారి దూకి వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టాడు. చూశాడు అర్జునుడు, శత్రువులకు వెన్నిచ్చి చూపడమా అని నవ్వుకున్నాడు. అతడు కూడా జాగ్రత్తగా పరిగెత్తి 100 అడుగులలో జుట్టు పట్టుకున్నాడు ఉత్తరుణ్ణి. ఏమయ్యా, లాక్కొచ్చాడు, రథంలో కూలదోశాడు. ఉత్తర, యుద్ధం చేయలేవా అన్నాడు. అదే కదయ్యా బాబు, మొదటి నుంచి నేను చెబుతున్నదంటాడు ఈయన. వెరవకుమన్నా పోటుకురు వీరులతోడ అశక్యమేని అత్తిరగది ఏల నీ కూడుగుము తేరికి సారధికమ్ము నాకు చిత్సర పిడుగెట్టులడన్ సూరుల మొత్తము నుగ్గు చేసెదన్ పరపెద సేన రాజు ధృతి బాపెద గోవుల క్రమ్మరించెదన్. నువ్వు గనక యుద్ధం చేయలేకపోతే నాకు సారథ్యం చెయ్యి, నేను ఈ శత్రువీరులందరినీ కూడా ఓడించి గోవులను మరలిస్తాను, రాజుగారికి ఆనందాన్ని కలిగిస్తానన్నాడు. తప్పదు బాబోయ్ అని కూర్చున్నాడు ఇక సారథి స్థానంలో. ఏదనకో సందేహం, నేనే నయం కదా, కొద్దో గొప్పో యుద్ధం చేయగలను, ఈ బృహన్నలేం చేయగలడు అని సందేహం. తప్పనిసరి పరిస్థితుల్లో బయలుదేరి వస్తూ ఉంటే అక్కడ కౌరవ యోధులంతా కూడా నిలబడి ఉన్నారు. ఒక యోధుడు ఎవరో వస్తూ ఉన్నాడు రథంలో. ఆ ఉన్నటువంటి వాడు ఆడదనంతో ఉన్నాడు. చీర, జాకెట్టు, పెద్ద జడలో పువ్వులు, చేతులకు గాజులు. కానీ అతను వాటం చూస్తూ ఉంటే, అతని పోలిక చూస్తూ ఉంటే మహాపరాక్రమవంతుల్లా ఉన్నాడు. ఆ కుర్రవాడెవరో భయపడి తెలియగొచ్చుంటాడు. బహుశా విరాట మహారాజు కొడుకై ఉంటాడు. అందరూ కూడా ఒకరు కూడా మిగలకుండా సుశర్మ మీదకి యుద్ధానికి వెళితే నగరంలో ఒక్కడే ఉండి ఉంటాడు. ఆ ఒక్కడు తీసుకుని ఈ పేడి రూపంలో ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చాడు. ఇతన్ని చూస్తూ ఉంటే, ఇతని ఆకారం చూస్తూ ఉంటే అర్జునుడి నడకలాగా ఉన్నదే అని గ్రహించేశాడు. గురువుగారు ద్రోణాచార్యులు వారు ఇక్కడి నుంచి చూశారు. కానీ ఇదేమిటి, తొందరపడి అజ్ఞాతవాసం ముగియకుండా మధ్యలో బయటపడుతున్నాడు. పొగరబోతుతనంతో, గర్వంతో తెలుసుకోలేకుండా ఉన్నాడు. దీనివల్ల పాండవులందరికీ కూడా కష్టం వస్తుంది. అజ్ఞాతవాసం మధ్యలో భంగమైతే మళ్ళీ అరణ్యాజ్ఞాతవాసాలు 13 ఏళ్ళు మళ్ళీ చెయ్యాలి. తెలుసుకోలేకుండా ఉన్నాడే.
ఎలా అడగాలి? భీష్ముల వారు పక్కనే ఉన్నారు, దుర్యోధనుడు ఈ పక్కన ఉన్నాడు. అందరూ వింటూ ఉండగానే అడిగాడు భీష్ముల వారికి ఒకలా అర్థమయ్యేలాగా. వెరవరి కాక వీడు కురువీరులకున్ పొడసూపు వాడే. వీడెవరో కానీ ఉపాయం లేకుండా కౌరవులకు కనపడవచ్చా? ఎచ్చెరువు ఒక మ్రాని పేర ఇట సేరగా వచ్చుచునున్నవాడు. ఒక చెట్టు పేరు పెట్టుకుని వస్తున్నాడు వీడు. అర్జున వృక్షం అని ఒక వృక్షం ఉన్నది, మర్రి చెట్టుకు అర్జున వృక్షం అని పేరు. ఈయన పేరు అర్జునుడు. ఒక చెట్టు పేరు పెట్టుకుని వస్తున్నాడు. అహంకరణమ కాని ఒండొకటి కానడు. అహంకారంతో వస్తున్నాడు. మూర్తి విశేషమారయన్ సురపతి ఎట్లా. ఆ రూపం, ఆ పరాక్రమం, ఆ తేజస్సు, ఆ నడక చూస్తూ ఉంటే దేవేంద్రుడిలాగా కనిపిస్తున్నాడు. అంటే దేవేంద్రుడు కుమారుడే అర్జునుడు కాబట్టి దేవేంద్రుడిలా ఉన్నవాడు ఈయనేనని. వీణమది చొప్పది ఎట్లు ఎరుంగనయ్యడు. వీడి మనస్సులో ఇతని మనస్సులో ఏమున్నదో అన్నాడు భీష్ముడికి వినపడేలాగా. అప్పుడు ఇక్కడ తెలిసేటటువంటి అర్థం ఏంటంటే దుర్యోధనాదులకు ఒకలా అర్థమవుతోంది, భీష్ముల వారికి ఇంకొకలా అర్థమవుతున్నది. అహంకారం ఒక్కటే కారణంగా అర్జునుడు ఏ ఆలోచన లేకుండా కౌరవుల ఎదుటికి వస్తున్నాడే. అజ్ఞాతవాసం ప్రతిజ్ఞాభంగం అయిపోతుంది కదా, ఇతని కారణంగా పాండవులందరూ కూడా మళ్ళీ అడవికి వెళ్ళాలి కదా అన్న భావన. ద్రోణుడు భీష్ముడిని అడిగితే ఆ పక్కనే ఉన్న దుర్యోధనుడితో చెబుతున్నాడు భీష్మాచార్యులు వారు, వీళ్ళిద్దరూ మాట్లాడుకోకూడదు రాజు పక్కన ఉండగా, మన పై అధికారి పక్కన ఉండగా మనిద్దరం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఆయనకి అనుమానం వస్తుంది, నా మీద ఏదో వీళ్ళేదో కుట్ర పన్నుతున్నారా అని. అందుచేత దుర్యోధనుడితో చెబుతున్నాడు, తలపగరిపులకు ఇమ్మగు కొలది వచ్చి తిని. ఏమీ భయం లేదు, శత్రువులకు అనుకూలమైనటువంటి చోటును దాటి బయటకు వచ్చేసాం. మనకు అనుకూలమైనటువంటి చోటును అననుకూలమైనటువంటి మనకు అనుకూలం కానటువంటి చోటును దాటుకుని వచ్చాం. ఏం పర్వాలేదు, అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయిందని ఈయనకి. మనకేం భయం లేదు, శత్రువులకు భయపడవలసినటువంటి పని లేదని దుర్యోధనుడికి తెలిసేలాగా. అకుంఠిత బాహాబలము నెరపతరి అయ్యను. ఇంకా మనం బాహుబలాన్ని చూపవలసినటువంటి, మన పరాక్రమాన్ని ప్రదర్శించవలసినటువంటి సమయం వచ్చింది. అర్జునుడు పరాక్రమాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది ద్రోణాచార్య అని ఆయనకి. చెలింపవలదింక మనకు శత్రువుల వలనన్. శత్రువుల వల్ల మనం భయపడవలసినటువంటి భయమేమీ లేదు అన్నాడు. దుర్యోధనుడు అనుకున్నాడు మనం కౌరవ సైన్యం మన ఈ మత్స్యదేశం దాటి విరాట నగరం దాటి సరిహద్దులు దాటి బయటకు వచ్చాం, సురక్షితమైన ప్రదేశంలో వచ్చాం, ఇంకా పర్వాలేదని ఆయన అనుకున్నాడు. అమ్మయ్య, అజ్ఞాతవాసం పూర్తయింది, బయటపడవలసినటువంటి సమయమాసన్నమైనది, పరాక్రమం అర్జునుడు ప్రదర్శించే సమయం వచ్చిందని ఈయన అనుకున్నాడు. మహదానందపడిపోయాడు. ఎక్కడో శ్లోకం రాశారు మూలంలో వ్యాసుల వారు, నదీ జలం కేశవ నారికేతు. ఇలా చదివితే ఏమీ అర్థం కాదు మనకి, ఇంకోలా అర్థం అవుతుంది. ఇటువంటి శ్లోకాలు అక్కడక్కడా పెట్టి రాశారు. గణపతి గంటం పట్టుకుని రాస్తూ ఉంటే ఆయన నియమం పెట్టాడు, నా గంటం ఆగకూడదు, నువ్వు వేగంగా శ్లోకాలు చెబుతూ ఉంటే నేను రాసేస్తూ ఉంటాను, నా గంటం ఆగితే అక్కడ ఆపేసి వెళ్ళిపోతా. ఈయనన్నాడు వ్యాసుల వారు, అలాగే కానీ అయితే అర్థం చేసుకోకుండా మాత్రం వ్రాయిక, ఆ శ్లోకం అర్థమైతేనే వ్రాయి, అయితే అక్కడ ఒక క్షణం ఆగు, నేను ఈలోగా నా మనసులో ఇంకొక 100-200 శ్లోకాలు అల్లుకుంటూ ఉంటాను, కాస్త విరామం దొరికితే అని ఈయనన్నాడు. అందుచేత భారత రచన చేస్తూ అక్కడక్కడ కొన్ని బండ శ్లోకాలు పాడేశారు. వాటిని వ్యాసఘట్టాలు, ఘట్ట శ్లోకాలు అంటారు. క్లిష్టమైనటువంటి శ్లోకాలు, పైకి ఒక అర్థం కనిపిస్తుంది, లోపలికి పెడితే ఒక అర్థం కనిపిస్తుంది. ఇలాంటివి లెక్క పెడితే 8800 శ్లోకాలు వచ్చాయట భారతం మొత్తం మీద. అరణ్య పర్వంలో కొన్ని ఎక్కువ శ్లోకాలు ఉన్నాయన్నారు. అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక శతాని చ అహం వేద్మి, నాకు తెలుసు, సుకో వ్యక్తి, మా అబ్బాయి సుకుడుకు తెలుసు,
సంజయో వేత్తి వానవా. సంజయుడికి తెలుసో తెలీదో, వానవా అంటే గణేశుడు అన్నారు, గణపతికి కూడా తెలుసు అన్నారు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాసింది ఆయనే కాబట్టి. ఇక్కడ ఓ శ్లోకం తగిలించారు. ఏమిటి పెద్ద ఆయన ఇలా చెబుతున్నాడు, దీని అర్థం ఏమై ఉంటుంది అని చెప్పి ఆ గంటాన్ని వెనక్కి తిప్పి ఓసారి గడ్డం దగ్గర పాముకున్నాడు వినాయకుడు అంతటి వాడు, మహాపండితుడైన వినాయకుడు. నదీ జలం కేశవ నారికేతు అంటే మనకు అర్థం కాదు. నదీజ లంకేశ వనారికేతు. నదీజా నది యొక్క కుమారుడు అయినటువంటి గంగానదీ పుత్రుడు అయినటువంటి ఓ గంగేయ భీష్మ పితామహ. లంకేశ లంకకు రాజైనటువంటి రావణుని యొక్క వనమైనటువంటి అశోకవనానికి అరి శత్రువు హనుమంతుడు. కేతు ఆయన జెండా మీద ఉన్నటువంటి వాడితను అర్జునుడు అన్నమాట. నదీజ లంకేశ వనారికేతు నగ వయో నామ నగారి సూను. చెట్టు పేరు పెట్టుకుని వస్తున్నాడయ్యా వీడు. నగారి సూను పర్వతములకు శత్రువైనటువంటి ఇంద్రుడి యొక్క కుమారుడు. నగారి అంటే ఇంద్రుడు. పర్వతములకు రెక్కలుండే ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాలుతూ ఉంటే జనపదాలు నేలమట్టమైపోయి మునీశ్వరులు జనాభా మరణిస్తూ ఉండేవారు. అప్పుడు మునీశ్వరులు దేవతలు ఇంద్రుడికి చెప్పుకుంటే ఆయన పర్వతముల రెక్కలు నరికేశాడు వజ్రాయుధంతో. ఎక్కడ నరికాడో అక్కడ చతికిలబడ్డాయి వింధ్య పర్వతం, హిమవత్ పర్వతం, మందర పర్వతం, మేరు పర్వతం ఇప్పుడున్న ప్రదేశాల్లో ఆగిపోయాయి, పడిపోయాయి. ఏషో అంగనావేషధర. స్త్రీ రూపంలో వస్తున్నాడయ్యా, ఆడ రూపంలో ఉన్నాడు. చూస్తూ ఉంటే కిరీటం పెట్టుకుని ఉన్నాడు. అర్జునుడు కిరీటి అనో పేరున్నది. వీడు అర్జునుడయ్యా బాబు. జిత్వా వయం నేష్యతి చాద్యగావః. ఆడుచీర కట్టాడు. దుర్యోధన్ని గెలిచి గోవులను తోలుకుని వెళదామని వస్తున్నాడు. ఈ దుర్యోధనుని రక్షించి ఎవరినైతే ఇతడు లక్ష్యంగా చేసుకుని ఓడిస్తాడో ఆ రాజైనటువంటి దుర్యోధనుణ్ణి రక్షించవయ్యా అన్నాడు. ఎవనిని ఏ దుర్యోధనుణ్ణి జిత్వా గెలిచి వా మీ యొక్క గాహ మీ అని ఎందుకన్నాడంటే భీష్మాచార్యులు వారు బంధువే తాతగారు, ఈయన గురువు గారు కాబట్టి మీ ఆవులను తీసుకుపోతాడయ్యా బాబు. మీ ఆవులను నేష్యతి తోలుకొని పోతాడో తం ఆ దుర్యోధనుణ్ణి అవా కాపాడవలసినది అన్నాడు. వస్తున్నాడు. మనకిక్కడ అపశకునాలు కనిపిస్తున్నాయి, ఉల్కలు పడుతున్నాయి, తోకచుక్కలు కనిపిస్తున్నాయి, గుర్రములు దక్షిణానికి తిరిగి ఏడ్పు మొహం పెడుతున్నాయి, నిట్టూరుస్తున్నాయి. చూస్తూ ఉంటే అన్ని అపశకునాలు కనిపిస్తున్నాయి. వాయువు కూడా ప్రళయవాయువు వీస్తూ ఉన్నది. మనకు అపశకునములు ఉన్నాయి. అందరూ కూడా యుద్ధానికి సిద్ధపడవలసినది. ఇక్కడ ఎలా విడగొట్టాలి అంటే జిత్వా వయం గావహ అంటే తప్పుగా విడదీసినట్టు అయింది. తం తహ జిత్వా అవా యం గావహ అంటే సరిగ్గా ఉంటుంది. ఎవరినైతే జయించి గోవులను మళ్లించుకుని పోతాడో ఆ దుర్యోధనుణ్ణి రక్షించి కాపాడమన్నాడు. ఎప్పుడైతే భీష్మాచార్యుల వారు ధైర్యంగా చెప్పారో మనం భయపడవలసినటువంటి భయమేమీ లేదు. సురక్షితమైనటువంటి స్థలానికి వచ్చాము అంటే సుస్థిరమైనటువంటి స్థానంలో ఉన్నాము. అజ్ఞాతవాసం ముగించుకొని స్వస్థత స్థితిలో ఉన్నాము. మన పరాక్రమాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉన్నది అని ఎప్పుడైతే చెప్పాడో ఆనందపడిపోయినటువంటి ద్రోణాచార్యులు వారు అంటున్నారు. సింగంబా కటితో గుహాంతరమునంగే చేట్పాటుమై నుండి మాతంగ స్ఫుర్జితయూథ దర్శన సముద్యత్క్రోధమై వత్సునోజన్ కంతార నివాస భిన్నమతి కంతార నివాస ఖిన్నమతి అస్మత్సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్తేమాభిరామాకృతిన్. ఇంతవరకు గుహలో ఉండి బయటికి రాగానే ఏనుగుల మదించినటువంటి ఏనుగుల మందను చూసినటువంటిదై సింహం ఏ విధంగా అయితే ఆవేశంతో మీదకు దుముకుతుందో
ఆ విధంగా కౌరవీరుల మీద పడ్డానికి, మన సైన్యం మీద పడ్డానికి అస్మత్సేనపై వీడెవచ్చన్ కుంతీసుత మధ్యముండు. కుంతీసుత మధ్యముడైనటువంటి కుంతికి ముగ్గురే కుమారులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు. వాళ్ళల్లో మధ్యముడు భీముడు. అయితే మాద్రి కుమారులైనటువంటి నకుల సహదేవులను కూడా కుంతి తన సొంత కుమారుల్లాగే పెంచింది. చిన్న వయస్సులోనే మాద్రి మరణిస్తే అందుచేత 5గురు కూడా కుంతీసుతులుగానే భావించి మూలంలో వ్యాసుల వారు చెప్పారు, తెలుగులో తిక్కన గారు చెప్పారు. కుంతీసుత మధ్యముడు, పాండవ మధ్యముడు అర్జునుడు వస్తున్నాడయ్యా అని మహదానందపడిపోతున్నాడు. ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి, గడ్డం మీద నుంచి జారి కింద పడుతూ ఉన్నాయి. నా దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నాడయ్యా వీడు. చిన్నప్పుడు ఎన్ని అస్త్రాలు నేర్పాను, ఎన్ని శస్త్రాలు నేర్పాను, బ్రహ్మాస్త్రం దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక అస్త్రాలు నేర్పానయ్యా వీడికి. వాడు వస్తున్నాడు ఈ రోజున. వాడు వచ్చన్ వీడు వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్తే మాభిరమాకృతిన్. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు హిమోత్పర్వతానికి వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించేటయ్యా వీడు. అటువంటి బలవత్తరమైనటువంటి అస్త్రములు, దేవతలు ప్రసాదించినటువంటి అస్త్రములు ఉన్నాయి. వాడు వస్తున్నాడయ్యా. వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్తే మాభిరామాకృతిన్. పరమేశ్వరుడిని మెప్పించి పాశుపతాస్త్రం పొందిన తర్వాత ఇంద్రుడు ఆహ్వానిస్తే దేవలోకానికి వెళ్ళాటయ్యా. 5 సంవత్సరములు దేవలోకంలో ఉండి సమస్త అస్త్రశస్త్రములు అందర దేవతల దగ్గర నుంచి కూడా పొందాడట. వాడి దగ్గర ఆ అస్త్రాలు ఉన్నాయట. అవన్నీ ప్రయోగించబోతున్నాడు. ఇప్పుడు ప్రయోగించడం కోసం వస్తున్నాడు. వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు అని ఆనందపడిపోతున్నాడు. ఒక వీరుణ్ణి చూస్తే మరొక వీరుడికి మహదానందం కలుగుతుంది. ఈతడితోడి కయ్యమున కియ్య కొనందగువారలు. ఇంకో మాట అంటున్నాడు ఆయన గురువుగారు. ఈతడితోటి కయ్యమున కియ్య కొనందగువారలు అస్మదీయ ఆతత సేనలో కలుగటారయ సంశయము. ఇతడితో సమానంగా నిలబడి యుద్ధం చేయగలిగే వాళ్ళు మన సైన్యంలో ఉన్నారు అనే మాట నాకు సందేహమే అన్నాడు. సంశయమే. ఎల్ల భంగి గోవ్రత నివర్తకంబు సుకరంబ కిరీటికి. మనల్ని ఓడించి గోవులను మళ్ళించి తీసుకుపోవడం చాలా సులభం ఈ కిరీటికి. ఇతండు రుద్రునిన్ ప్రీతుని చేసెనా వినమే. పరమేశ్వరుణ్ణి ప్రీతి చేసి అతడు అనుగ్రహాన్ని పొందాడని విన్నాం కదా. పెంపసెలారెడు బాహు సంపదం. తన యొక్క బాహు సంపదను ప్రదర్శించి పరమేశ్వరుడు అంతటి వాడిని మెప్పించాడయ్యా అన్నాడు. ఆ పక్కనే ఉన్నాడు ఈయన యొక్క ఇంకొక శిష్యుడు కర్ణుడు. అతడు అనుకుంటూ ఉంటాడు, నేను అర్జునుడి కంటే పరాక్రమవంతుణ్ణి, అర్జునుడితో సమానమైన వాణ్ణి అని. అతని బలం చూసుకునే దుర్యోధనుడు విజృంభిస్తూ ఉంటాడు. ద్రోణాచార్య ఆయన శిష్యుడే ఈ ద్రోణాచార్యుడికి. అయితే అర్జునుడు గురువుగారంటే విశేషమైనటువంటి భక్తిభావం. గురుభక్తి సంపూర్ణంగా కలిగినటువంటి వాడు అర్జునుడు. గురుభక్తి లేనటువంటి వాడు కర్ణుడు. ఒక కవి అంటారు, 18 అక్షౌహిణీ బలములందు వీరులిద్దరు నీదు తనయులైరి. అమ్మా కుంతీదేవి, అటువైపున ఎంతమంది ఉన్నా ఇటువైపున ఎంతమంది ఉన్నా ఎందరు యోధులున్నా కూడా వీరులు ఇద్దరేనమ్మా ఈ ఉభయపక్షములలోనూ. ఒకవైపు ఆయన, ఒకవైపు ఈయన. ఒక ఆయన కర్ణుడు, ఒక ఆయన అర్జునుడు. ఈ ఇద్దరూ నీ కుమారులే తల్లి అంటాడు. కానీ అందులో ఉన్నటువంటి భేదం, శుద్ధమైనటువంటి గురుభక్తి కలిగినటువంటి వాడు అర్జునుడు, అతడు ధన్యత పొందాడు. ఏ విధమైనటువంటి భక్తిభావం లేకుండా గురుభక్తి లేనటువంటి వాడు కర్ణుడు. అందుకే అతడు పతనమైపోయాడు. ఆయన అంటున్నాడు, పాండవ పక్షపాతమున పల్కుదు నోరికి వచ్చినట్లు. గురువుగారితో అంటున్న మాట, పాండవ పక్షపాతంతో నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిన్నొండన రామి చేసి
నిన్నేమీ అనలేం కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఇది పండవ పక్షపాతమున పల్కుదు నోరికి వచ్చినట్లు నిన్నొండన రామి చేసి ఇది ఒప్పునే కౌరవ సేనకెల్ల ఒక్కండవ మేటి. నువ్వు ఒక్కడవేనా కౌరవ సైన్యంలో పరాక్రమవంతుడివి? నీ బలము ఈ బలము గర్వము కుందగా ఇట్లు శత్రుదోశ్చండిమకోహటించితివి నిజంబునకున్నరుడింత ఎక్కుడే. మన యొక్క సైన్యం నిరుత్సాహపడేలాగా, వాళ్ళ యొక్క బలం తగ్గేలాగా నువ్వు శత్రుపక్ష వాడివై ఈ విధంగా వాళ్ళని ప్రశంసిస్తున్నావు. నిజం చెప్పాలంటే అర్జునుడు ఇంత పరాక్రమవంతుడా అన్నాడు. నేను ఒక్కడినే చాలు అర్జునుడిని జయించడానికి, ఇంతటి పరాక్రమవంతుడిని నేనన్నాడు. దుర్యోధనుడు ఆ పక్క నుంచి అన్నాడు, కర్ణా నువ్వు ఇంత ఆవేశపడవలసిన పని లేదయ్యా. ఒకవేళ నిజంగా అతడు అర్జునుడే అయితే అసలు యుద్ధమే చేయక్కర్లేదు, ఒక్క బాణం కూడా విడిచిపెట్టక్కర్లేదు. ఎందుచేతనంటావా? అజ్ఞాతవాసం ముగియకుండా బయటపడుతున్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళు అరణ్యానికి వెళ్ళవలసిందే, యుద్ధం చేసే పనే లేదన్నాడు దుర్యోధనుడు. తాతగారు మీసాల మధ్యలో నుంచి చిరునవ్వు నవ్వుకున్నారు చూస్తూ వాళ్ళల్లో వాళ్ళు. ఇక్కడ చమత్కారం ఏమిటంటే కర్ణుడేమో ద్రోణుని దూషిస్తాడు, దుర్యోధనుడు కూడా ద్రోణుని దూషిస్తాడు. వెంటనే అశ్వత్థామ కర్ణుడిని తిడతాడు, కృపాచార్యుడు కర్ణుడిని తిడతాడు. పెద్ద రచ్చరచ్చ జరుగుతుంది వాళ్ళ మధ్యలో. భీష్ముల వారు అంటారు, మన మీద పడ్డానికి వస్తున్నాడు వాడు, అటువంటప్పుడు మనం ఐకమత్యంతో ఉండాలి, ఐకమత్యమే మహాబలం. మనలో మనం ఈ విధంగా తగవలాడుకుంటే ఓటమికి అదే మొదటి మెట్టు అవుతుంది. మనం చిన్నతనంలో కురుక్షేత్రం అనే నాటకం చూసి ఉంటాం. ఆ నాటకంలో 3వ అంకంలో కౌరవ సభ ఉంటుంది, ధృతరాష్ట్ర మహారాజు గారి సభ. కృష్ణుడు అక్కడే ఉంటాడు, ధృతరాష్ట్రుడు ఉంటాడు, వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు. కర్ణుడు 4 పద్యాలు అతడు చదవగానే ఇటువైపు నుంచి అశ్వత్థామ ఏమీ లేదు. భారతం చూస్తే మూల భారతం చూసినా, తిక్కన గారి భారతం చూసినా ఎవరూ మాట్లాడడానికి వీలు లేదు. ఈ పక్షం నుంచి కృష్ణుడు మాట్లాడాడు, ఆ పక్షం నుంచి ధృతరాష్ట్రుడు మాట్లాడాడు, అంతే. దుర్యోధనుడికి కూడా మాట్లాడే అర్హత లేదు. మధ్యలో తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని పిలిచి సలహా ఇస్తే, హితవు చెబితే దుర్యోధనుడు సమాధానం చెప్పాడు. పెద్దవాడు కనుక భీష్ముడు, గురువుగారు కనుక ద్రోణుడు మధ్యలో ఒక మాట అందించారు, నాయన సంధి చేసుకో మంచిది అని చెప్పి దుర్యోధనుడికి హితవు చెప్పారు. ఇంతవరకే కర్ణుడు మాట్లాడలేదు, దుశ్శాసనుడు మాట్లాడలేదు, శకుని అసలే మాట్లాడలేదు, అశ్వత్థామ కూడా లేదు. అసలు జరిగినటువంటి గొడవంతా ఇక్కడ ఉత్తర గోగ్రహణ సందర్భంలో యుద్ధరంగంలో విరాట మహారాజు గారి పట్టణానికి బయట జరిగినటువంటిది. దీన్ని తీసుకెళ్ళి అక్కడ చూపించారు కవులు కాబట్టి. ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అర్జునుడు నెమ్మదిగా ఉత్తరుణ్ణి సారథిగా చేసి కథను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. మళ్ళా ఓసారి అక్కడ, ఓసారి ఇక్కడ. నాయన రథాన్ని ఇలా కుడివైపుకు పోని, తిన్నగా పోని, శ్మశానం వైపు పోనీ అన్నారు. శ్మశానం దగ్గర ఓ పెద్ద జమ్మి చెట్టు, ఆ జమ్మి చెట్టు దగ్గర ఆపించారు రథాన్ని. ఏమీ అర్థం కావడం లేదు ఉత్తరుడికి. నాయన ఈ జమ్మి చెట్టు ఎక్కన్నారు. ఏమయ్యా బృహన్నల, మహారాజు గారు అబ్బాయిని, సుక్షత్రియుణ్ణి, మా దగ్గర ఉద్యోగం చేస్తున్నవాడివి నువ్వు, నీకు ఇదేమైనా బాగున్నదయ్యా, నన్ను చెట్టెక్కమంటావన్నాడు. నాయన చెట్టెక్కవయ్యా, నీకంతా శుభమే జరుగుతుంది. జమ్మి చెట్టు ఎక్కితే శుభం అట, మనం ఎప్పుడూ ఎక్కం కానీ. జమ్మి చెట్టు ఆకును ముట్టుకున్నా శుభమేనట. శమీ శమయతే పాపం, శమములన్నిటినీ పోగొట్టేది శమీ వృక్షం. శమీ శత్రు వినాశిని, మనకున్న శత్రువులందరినీ పోగొడుతుందట. అర్జునస్య ధనుర్ధారి, అర్జునుడి యొక్క గాంధీవాన్ని ఏడాది కాలంగా తన మీద ధరిస్తూ వస్తున్నది ఆ జమ్మి చెట్టు. రామస్య ప్రియదర్శన, రావణవధానంతరం ఆ లంకకి బయటకు వచ్చి ఓ చెట్టు కింద కూర్చున్నాడు ఆయన. సీతాదేవిని అక్కడికి తీసుకొచ్చినప్పుడు అక్కడే అగ్ని ప్రవేశం, సీతాదేవిని అగ్నిలో ప్రవేశించమన్నాడు. ఆ చెట్టే ఆ చెట్టే జమ్మి చెట్టు. అంతటి పవిత్రమైనటువంటి ఆ జమ్మి చెట్టును ఎక్కమన్నాడు. ఇంకా తప్పదరా నాయన అనుకుని ఎక్కడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఎక్కడం మొదలుపెట్టాడు. చూడు నాయన, ఆ జమ్మి చెట్టు మీద ఒక మూట ఉంటుంది, దాన్ని విప్పన్నాడు అర్జునుడు. ఏమయ్యా
ఇక్కడ ఏదో శవం ఉందన్నారు, ఊళ్ళో అంతా చెప్పుకుంటున్నారు. ధర్మరాజు ఆ రోజున చెప్పాడు, చెట్టు మీద కట్టినప్పుడు, నాయనా శవం ఉన్నది, ఇది శతవృద్ధ మా జనని, ఇప్పుడు మృత్యువు పొందే, మా తల్లిగారు మరణించింది, ఈ చెట్టు మీద కట్టామన్నాడు ధర్మరాజు. అదంతా ఊళ్ళో పాకి ఆ శ్మశానంలో చెట్టు ఉంది, ఆ చెట్టు మీద శవం ఉన్నదని విన్నాడు. ఈ కుర్రవాడు కూడా విన్నాడు. ఉత్తరుడు, నన్ను ఎక్కమంటావా, నన్ను ముట్టుకోమంటావా అన్నాడు. కాదు నాయన, అది ఆయుధాల మూట, పాండవుల ఆయుధాలు ఇక్కడ దాచారు, అందులో అర్జునుడు ఆయుధం ఉంటుంది, ఆ ఆయుధాన్ని తీసి, ఆ గాంధీవాన్ని తీసి నాకు ఇయ్యి అన్నాడు. ఆశ్చర్యం, కంగారు పడుతున్నాడు. ఏమిటి ఆయుధములేమిటి, మూట ఏమిటి, మా ఊరి దగ్గర ఉన్నటువంటి జమ్మి చెట్టు మీద ఉండడం ఏమిటి, పాండవులేమిటి, పాండవులు ఎక్కడున్నారు, ఎప్పుడో 13 సంవత్సరాల క్రితంలో అరణ్యానికి వెళ్ళారు, ఏమయ్యారో ఎవరికీ తెలియదు, ఆ పాండవుల యొక్క ఆయుధాలు ఇక్కడుండడం ఏమిటి అన్నాడు. అవన్నీ చెబుతాను కానీ ముందు మూట విప్పు అన్నాడు. పైకెక్కాడు. జాగ్రత్తగా విప్పితే తళతళా మెరిసిపోతూ ఉన్నాయి. రకరకములైనటువంటి చిత్రములు కలిగినటువంటి, బొమ్మలు కలిగినటువంటి ఆయుధములది. ఆయుధములు అందులో ఒక పెద్ద సర్పంలాగా ఉన్నటువంటి, చాలా పెద్ద తాడి చెత్తంత పొడవు కలిగినటువంటి ఒక విల్లున్నది. అదే గాంధీవం, అర్జునుడి యొక్క ఆయుధం అది. నల్ల కలవలు, బంగారెద్దులు, అందంగా చెక్కిన ధనుస్సు ధర్మరాజు గారు ధరించేటటువంటిది. ఈ ఆయుధాలు ఎవరివంటే చెప్పాడు, నువ్వు చూస్తున్నావే. తొలుత నీవు నన్నడిగిన దొడ్డ విల్లు గాంధీవము, ఫల్గుణన కేడు గడయు అదియా. అది అర్జునుడు ధరించేటటువంటి ఆయుధమయ్యా, ఆయనకి ఆధారభూతమైనటువంటిది. సమరమున దేవదానవ సమితి నైన గెలుచు, ఆశ్రమమున దాని వలన అతండు. ఆశ్రమంగా గెలుస్తాడు దేవదానవులైనా సరే. అనేక యుద్ధాల్లో ఈ గాంధీవంతో విజయాన్ని సాధించాడు ఆయన. నీలొత్పలఛాయ నెరసి సౌవర్ణ వృషావళి నొప్పు బాణాసనంబు. రకరకములైనటువంటి ఆయుధములున్నాయి. నల్ల కలవలు, బంగారెద్దులు, ఎద్దుల్ని చెక్కుకున్నట్టు ఆయన. ధర్మమూర్తి కాబట్టి, ధర్మరాజు కాబట్టి, వృషభం ధర్మానికి గుర్తు కాబట్టి, ధర్మానికి మారుపేరైనటువంటి ధర్మరాజు తన ధనస్సు మీద వృషభాలను చిత్రించుకున్నట్టు ఎవరి సరదాని బట్టి వాళ్ళు చిత్రించుకుంటారు. అలాగే బంగారు కోతులు చెక్కబడినటువంటి వింటిని భీమసేనుడు ధరిస్తాడు. భీముడికి తన అన్న అయినటువంటి ఆంజనేయ స్వామి అంటే గౌరవం. ఇద్దరూ వాయుపుత్రులే, భీముడు వాయుపుత్రుడే కాబట్టి ప్రీతిగా బంగారపు రంగులో బంగారంతో కోతులను చెక్కించుకుని విల్లు మీద పెట్టుకున్నాడు. అలాగే అగ్నివలే వెలుగుతూ బంగారు చేపలు పొదిగినటువంటి విల్లుని నకులుడు ధరిస్తాడు. ఆయనకి సరదా. నకులుడికి చురుకైన వాడు, ఎక్కువ చలనశీలం గలవాడు కనుక సంపత్కరాలైనటువంటి చేపలను తన ధనుస్సు మీద చిత్రించుకున్నాడు ఆయన. ఎద్దుతోలు అదేవిధంగా బంగారు నెమళ్లతో గట్టిగా ఉన్న ధనస్సును సహదేవుడు ధరిస్తాడట. చాలా కోమలమైనటువంటి వాడు, అందమైనటువంటి వాడు, సున్నితమైన మనస్సు కలిగినటువంటి నకులుడు దానికి అనుగుణంగా బంగారు నెమళ్లను ఇష్టంగా తన ఇంటి మీద చెక్కుకున్నట్ట. అదేవిధంగా అక్కడ పెద్ద గద ఉన్నది చూడు, అది భీమసేనుని గద. అక్కడే పెద్ద వరలో పెద్ద కత్తి ఉన్నది. అర్జునుడు ప్రీతిగా ధరించేటటువంటి ఖడ్గమది. దానితో అనేక యుద్ధములలో విజయం సాధించాడు ఆయన. తర్వాత 2 అమ్మపొదులు ఉన్నాయి. అవి అర్జునుడు ధరించేటటువంటి అమ్ముల పొదులవి. అవన్నీ కూడా అర్జునుడు ధరించే ఆయుధాలు కిందకి దించమన్నాడు. అది సరే కానీ పాండవులేమిటి, ఇక్కడ ఉండడం ఏమిటి, నువ్వెవరివి, ఆ విషయాన్ని చెప్పవలసినది. అప్పుడు నేను నమ్ముతాను, నువ్వెవరో తెలుసుకుంటానన్నాడు. అర్జునుడు అంటున్నాడు, కంకుడు ధర్మసుతుడు వలలాంకుడు భీముడు కవలు హయ శిక్షక గోకింకరులు చెప్పతొడగి తిరింక కొరత వెట్టనేలా ఏనర్జునుడన్. నీ నాన్నగారి కొలువులో ఉన్నటువంటి కంకపట్టు పేరుతో ఉన్నాయనే ధర్మరాజు.
మీ తండ్రి గారి వంటశాలలో ఉన్నాడే వల్లభుడనే పేరుతోటి అతడే భీమసేనుడు. అశ్వపాలకుడుగా ఉన్నటువంటి దామగ్రంథి నకులుడు. తంత్రీపాలుడు పేరుతో గో సంరక్షణ చేస్తూ ఉన్నటువంటి వాడే సహదేవుడు. ఇంకా సందేహం ఎందుకయ్యా? ఏనర్జునుడన్ అధిపనందన మాలిని అనగ పరగు కాంత ద్రౌపది దానికై కాదే సింహబలుని తమ్ములు గంధర్వపతులు సంపిరనగ చంపే మహోగ్రతన నీలసుతుడు. ఆ ద్రౌపది కోసమే, ఆ మాలిని కోసమే భీమసేనుడు గంధర్వులు 5 చంపారు రహస్యంగా అనేటటువంటి పేరు వచ్చేటట్టుగా కీచకుని అతని తమ్ములైనటువంటి 105 మంది ఉపకీచకులని సంహరించాడయ్యా అన్నాడు. అహమస్మర్జున పార్థ, మూలంలో వ్యాసుల వారి మాట. అహమస్మ్యర్జున పార్థ సభస్తారో యుధిష్ఠిరః వల్లభో భీమసేనస్తు పితుస్తే రసపాచకః. చక్కటి వంటలు చేసేటటువంటి వాడే భీమసేనుడు. అశ్వబంధోధనకులః సహదేవస్తు గోకులే సైరంధ్రీం ద్రౌపదీం విద్ధి యత్కృతే కీచకాహతాః. ఆ సైరంధ్రే ద్రౌపది ఆవిడ కోసమే భీమసేనుడు కీచకులనందరినీ వధించాడన్నాడు. అంతా బాగానే ఉంది. ఇంకో సందేహం, ఎట్లా నమ్మేది నిన్ను, నువ్వు అర్జునుడు అని. అర్జునుడికి 10 నామాలు ఉన్నాయన్నారు, విన్నాను నేను. ఆ 10 నామాలు కనుక నువ్వు చెప్పినట్లయితే నేను నమ్ముతానన్నాడు. సరేనయ్యా, ఏకాగ్ర మనస్సుతోటి మనస్సును చక్కగా పదిలం చేసుకుని నేను చెప్పేదాన్ని విను, నా 10 నామాలు చెబుతున్నానన్నాడు. అర్జున ఫల్గుణో జిష్ణు కిరీటీ శ్వేతవాహన భీభత్సు విజయ కృష్ణ సవ్యసాచీ ధనంజయ. ఇవి అర్జునుని యొక్క దశనామములు. ఇందులో 3వ నామం అర్జున ఫల్గుణ పార్థ అంటాం మనం. అర్జున ఫల్గుణ జిష్ణు అన్నారు ఇక్కడ. పార్థ అంటే ఒక్క అర్జునుడే కాదు, ధర్మరాజు పార్థుడే, భీముడు పార్థుడే, పృథ యొక్క కుమారులు ఈ 3 కూడా. అది 3కి ఉన్నటువంటి నామం అది కాబట్టి అర్జునుడికి ప్రత్యేక నామాలు 10 కాబట్టి అర్జున ఫల్గుణ జిష్ణు కిరీటీ శ్వేతవాహన భీవత్సః విజయ కృష్ణ సవ్యసాచీ ధనంజయ. ఇవి అర్జునుడి యొక్క దశనామాలు. ఈ 10 నామాలు కనుక విన్నా, చదివినా, చెప్పుకున్నా కూడా శుభం కలుగుతుందంటారు. మనం బయట తిరుగుతూ ఉంటే ఉరుముతూ ఉంటే మెరుపులు మెరుస్తూ ఉంటే ఇప్పుడు మానేశాం, కానీ మా చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం ఈ 10 నామాలు కూడా. అలా అయితే పిడుగులు పడవట, మనకి ఏ ప్రమాదము రాదట. ఎందుకన్నారు? ఈ అర్జునుడి యొక్క నామాలు చెప్పుకుంటే వాళ్ళ నాన్నగారైనటువంటి ఇంద్రుడికి మహానందం కలిగి ఆ మేఘరాజైనటువంటి మేఘనాథుడైనటువంటి ఇంద్రుడు మేఘాలకి చెప్పి మన మీద పిడుగులు పడకుండా చేస్తాడట. అంతేకాదు, అర్జునుడు ఎవరు? ఆది ఋషులైనటువంటి నరనారాయణులలో ఒకడు. భాగవతంలో చెప్పినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క 51 అవతారములలో 21 అవతారములలో నరనారాయణ అవతారం కూడా ప్రముఖంగా చెప్పబడింది. అంటే నరనారాయణులిద్దరూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే, సాక్షాత్తు శ్రీమన్నారాయణులే. శ్రీమన్నారాయణునికి 1000 నామాలు చెప్పుకుంటాం మనం, విష్ణు సహస్రనామములు అని. విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభు. అవెంత పవిత్రమైనవో, ఆ విష్ణు సహస్రనామాలు చదువుకుంటే ఎంత పుణ్యం వస్తుందో. ఆయన యొక్క రూపమే అయినటువంటి, ఆయన యొక్క అవతారమే అయినటువంటి ఈ అర్జునుడి యొక్క నామాలు చదువుకున్నా కూడా ఇవి సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క నామాలే, విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి నరుడి యొక్క నామాలే. కాబట్టి విశేషమైనటువంటివన్నారు. ఉత్తరుడికి ఇంకో సందేహం కలిగింది. బాగుందయ్యా, 10 నామాలు ఏదో కంఠస్థం బట్టి చెప్పినట్టుగా చెప్పావు, కానీ ఆ 10 నామాలు ఎలా వచ్చాయో చెప్పు. అలా చెప్పినట్టయితే నేను నమ్ముతానన్నాడు. అలాగే బాగుందన్నాడు. కేనాసి విజయో నామ కేనాసి శ్వేతవాహన. ఏ కారణం వల్ల విజయుడనే పేరు వచ్చింది, ఏ కారణం వల్ల శ్వేతవాహనుడనే పేరు వచ్చింది, అవన్నీ చెప్పన్నాడు. సర్వాజ్జనపదాజ్జిత్వా విత్తమాదాయ కేవలం మధ్యే ధనస్య తిష్టామి తేనాహుర్మం ధనంజయం.
మా అన్నయ్య గారైనటువంటి ధర్మరాజు గారు రాజసూయాగం చేసినప్పుడు మా నలుగురు సోదరులము 4 దిక్కులకి వెళ్ళాం. తూర్పు దిక్కుకు భీముడు, దక్షిణ దిక్కుకు సహదేవుడు, పశ్చిమ దిక్కుకు నకులుడు, ఉత్తర దిక్కుకు నేను. ఉత్తర కురుభూములన్నీ దాటి స్వర్గలోకం దాకా కూడా వెళ్ళిపోయాట. అక్కడున్న రాజులందరినీ కూడా జయించి అక్కడ వారి నుంచి కప్పములు తీసుకుని బంగారపు మూటలు తీసుకుని వస్తే ఇక్కడ కోశాగారం పట్టడం లేదట, నిండిపోయి ఉన్నదట అన్ని దిక్కుల నుంచి రాజులందరూ ఇచ్చిన కప్పములతోటి. అప్పుడు 6 బయలు ప్రదేశంలో మూటలుగా పెట్టి వాటి మధ్య నిల్చుని ఉంటే నన్ను చూసి మా అన్నయ్య గారు ధర్మరాజు గారు నువ్వు ధనంజయుడు రా అన్నారట. అందుచేత ధనంజయ అనే పేరు వచ్చింది నాకు. అభిప్రయామి సంగ్రామే యదహం యుద్ధ దుర్మదాన్ నా జిత్వా వినివర్తామి తేన మం విజయం విదుహు. యుద్ధంలో నేను దుర్మదుల మీదకి ఉరుకుతాను, నేను ఆవేశంతో పడతాను, విజయం సాధించకుండా బయటికి రాను నేను. కాబట్టి నన్ను విజయుడు అని పిలుస్తారు. నేను అర్జునుడికి విజయం సిద్ధసాధ్యము. అర్జునుడు యుద్ధం చేస్తే పరాజయం అనేదే లేదు. విజయుడు అనే పేరు అందరికీ ఉండదు, ఒక్క అర్జునుడికే ఉన్నది. ధరణి ఎల్ల గెలిచి తగ ధనంబులు గొనియునికి నే ధనంజయుడనంద్రు ఎట్టి వారినైనా ఎదిరిన పోరజయంబు కొనుట విజయుడండ్రు. ఎవరితో యుద్ధం చేసినా కూడా విజయం సాధిస్తాను. యుద్ధంలో పోరు సలిపేటప్పుడు తెల్లటివి బంగారు కవచం కలిగినటువంటివి అయినటువంటి గుర్రములు నా రథాన్ని లాగుతాయి. 100 గుర్రములు, తెల్లటి గుర్రములు. గంధర్వుడు ఇచ్చాడు, చిత్రసేనుడు అనేటటువంటి గంధర్వుడు. అంగారపర్ణుడు అతని పేరు. ఆ అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడు చిత్రపర్ణుడని ముందు పేరు. రథం కాలిపోయింది. అర్జునుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం వల్ల దగ్ధ శరీరుడయ్యాడు. అప్పుడు అర్జునుడికి 100 గుర్రములు ఇచ్చాట, తెల్లటి గుర్రములు. అందుచేత శ్వేతవాహనుడు అంటారు. ఉత్తరాభ్యాం ఫల్గుణిభ్యాం నక్షత్రాభ్యామహం దివా జాతో హిమవతః పృష్ఠే తేన మం ఫల్గుణం విదుః. పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి 2 నక్షత్రముల యొక్క సంధికాలంలో అభిజిత్ లగ్నం అంటారు. అప్పుడు జన్మించాను నేను కాబట్టి ఫాల్గుణుడు అంటారు. పూర్వం నేను స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు దేవేంద్రుడు కోరితే నివాత కవచులనేటువంటి రాక్షసులని, కాలకేయాదులనే రాక్షసులను వాళ్ళు దేవతల చేత అవధ్యులైతే వాళ్ళకో వరం ఉంది, దేవతల చేత నేను వధించబడకూడదని. వాళ్ళందరినీ నేను జయిస్తే అప్పుడు ఆనందంగా నా తల మీద కిరీటం పెట్టాడు ఇంద్రుడు. కాబట్టి నన్ను కిరీటి అంటారు. యుద్ధం చేసేటప్పుడు నేను ఏవగొలిపేటటువంటి పనెన్నటికీ చేయను. భీభత్సంగా యుద్ధం చేస్తాను, ధర్మయుద్ధమే చేస్తాను. దేవతలలో మనుష్యులలో నాకు భీభత్సుడనేటటువంటి పేరు ఉన్నది. ఒకటి కుడి చేతి వాటం ఉంటుంది, ఒకటి ఎడం చేతి వాటం ఉంటుంది. బంతులు విసిరేటప్పుడు ఎడం చేత్తో విసురుతాడు ఒకడు వేగంగా. ఈ అర్జునుడికి 2 చేతులతోటి కూడా సమానంగా బాణములు ప్రయోగించగలటాడు. ఎడం చేతితోటే కొంచెం బాగా ఎక్కువగా ప్రయోగిస్తాడట. ఎడం చేతి వాటం ఎక్కువ ఇతనికి. అందుచేత సవ్యసాచి అనేటటువంటి పేరు వచ్చింది. భూమి యందు 4 దిక్కులలోనూ కూడా నా శరీరపు రంగు సరిపోయేటటువంటి రంగు ఎవరికీ లేదు. శుద్ధమైన పనినే చేస్తాను. అందుచేత అర్జునుడు అంటారు నన్ను. ఆయనకున్నటువంటి నీలమేఘశ్యామ శరీరుడు. ఆయన వ్యాసుల వారికి ఆవరణం ఉన్నది, కృష్ణునికి ఆవరణం ఉన్నది, అర్జునుడికి ఆవరణం ఉన్నది, ద్రౌపదికి ఆవరణం ఉన్నది, రాముడు కూడా ఆవరణం వాడే. నీలమేఘశ్యాములు నల్లటి కారుమబ్బు రంగులో ఉంటారట. వాళ్ళ తెలుగులో దానికి సరి అయిన పదం దొరక్క పోతన గారు భాగవతంలో రాస్తూ నల్లనివాడు, నల్లటివాడు అన్నారు. మనంతా నల్లటివాడు అనుకుంటాం, కాదు, నీలమేఘశ్యాముడు ఆయన. నల్లనివాడు పద్మనయనంబులవాడు. ఇంకా 10వ పేరు కృష్ణ ఇత్యేవ దశమం నామచక్రే పితామమా కృష్ణావదాతస్య తతః ప్రియత్వాద్ బాలకస్య వై. నా పసితనంలో మా నాన్నగారు నన్ను ముద్దుగా కృష్ణ అని పిలిచారు. అందుచేత నా 10వ పేరు కృష్ణుడయ్యా అన్నాడు. ఈ విధంగా తనకున్నటువంటి 10 నామాలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆనందం పొందాడు. ఇంకొక సందేహం ఉన్నది. నువ్వు ఒక్కడివి, నీకు సాయం నేను, నా సంగతి నీకు బాగానే తెలుసు.
నేనే పరాక్రమవంతుడినైతే మా నాన్నగారు నన్ను దక్షిణ గోగ్రహణానికే తీసుకెళ్ళేవాడు. ఆయన తీసుకెళ్ళలేదంటేనే నా పరాక్రమం ఎంత గొప్పదో తెలుస్తున్నది. నా సాయంతో నువ్వు ఇక్కడ చూస్తే లక్షల కొద్దీ యోధులైనటువంటి మహాయోధులందరినీ ఎలా గెలుస్తావన్నాడు. చూస్తావు కదా నా పరాక్రమం అన్నాడు అర్జునుడు. ఆనందం పొందాడు. బాహు సమగ్ర శత్రుమదభంజన శౌర్య. నాకు చాలా ఆనందంగా ఉన్నది, నిన్ను చూస్తుంటే ఆనందం కలుగుతూ ఉన్నది. నేను నీకు సారథ్యం చేస్తాను, రథమును తోల్తాను నేను, కాబట్టి నువ్వు ఆనందంగా యుద్ధం చేయి అని ఉత్తరుడు రథసారథ్యానికి సంసిద్ధుడయ్యాడు. రేపు 5వ రోజు మరొక పర్యాయం చెబుతాను. నా ప్రణాళిక ఏమిటంటే ప్రతి నెలలోనూ కూడా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇక్కడ భారతం చెప్పాలని, విరాట పర్వంతో ప్రారంభించాలని అదొక సాంప్రదాయం అని మనవి చేశాను. వచ్చే నెలలో ఆది పర్వంలోకి పెడతాము. ఇది మొదటి నెల. 5 రోజులే మీకు పని, నాకు నెల రోజులు పని. జూలై నెలలో 31 రోజులు వేదికెక్కుతాను, దండయించుకుంటాను. మొదటి 15 రోజులు 3 ఆలయాల్లో 3 వైపులా దూరంగా పెట్టుకున్నాను, అటువైపు వాళ్ళు రావడానికి. ఇదే భారతం, ఇదే విరాట పర్వం 1 నుంచి 5 వరకు ఇక్కడ, 6 నుంచి 10 వరకు ఒక చోట ఆల్వాల్లో, 11 నుంచి 15 వరకు సైనిక్పురిలో విరాట పర్వం చెబుతాను. నెలలో 5 రోజులు రావడం మీకు పెద్ద కష్టమని నేను అనుకోను. కనుక వచ్చినట్లయితే ఇది 11 నెలల ప్రణాళిక. ఇప్పుడు మొదలు పెడితే వచ్చే సంవత్సరం ఇంచుమించుగా జూన్ నెల వరకు, మధ్యలో జనవరి నెల ఉండకపోవచ్చు, విరామం తీసుకోవచ్చు ధనుర్మాసం కనుక. జూన్ నెల వరకు ఈ భారతాన్ని చెబితే 36 రోజులు, 9 యొక్క గుణకం 45 రోజులు, 54 రోజులు అలా చెప్పాలని ఒక సరదాగా పెట్టుకున్నటువంటి ఒక నియమం. అందుచేత 54 రోజులు చెప్పేలాగా ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నాను. మీరు కొంచెం శ్రమ తీసుకు వచ్చినట్లయితే, నలుగురు కనిపించినట్లయితే చెప్పేవాడికి ఉత్సాహం ఉంటుంది, వినేవాళ్ళకి ఆనందంగా ఉంటుంది. మహాభారతం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ చెప్పే అదృష్టం నాకు రాదు, వినే అవకాశం మీకు రాదు. ఎక్కడ భారతం జరుగుతూ ఉంటుందో, భారత పురాణం జరుగుతూ ఉంటుందో, ఎక్కడ భారతం చెప్పబడుతూ ఉంటుందో ఆ ప్రదేశంలో, ఆ దేశంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పెద్దలు చెబుతారు. ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు భారతం చెబితే యుద్ధంలో యుద్ధం ఆగుతుంది, మనకు విజయం వస్తుందట. అలాగే వర్షం పడకపోయినట్లయితే విరాట పర్వం చెప్పినట్టయితే చక్కగా వర్షాలు కురుస్తాయి. అందుచేత సంకల్పం కలిగింది భారతం చెప్పాలని ఈ ప్రదేశంలో. అందరూ రావాల్సిందిగా కోరుతూ, రేపటితో ఇక్కడ ఈ నెలకి కార్యక్రమం ముగుస్తుంది. అందరూ రేపు ఉత్తర గోగ్రహణం పూర్తి చేసుకుని విరాట పర్వాన్ని ముగించుకుందాం. రేపు సాయంత్రం 6:30 కలుద్దాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.